ప్రేమగల తండ్రి, కృపగల దేవ, మరికొన్ని విలువైన సంగతులు మాకు అందించండి. ప్రతికూలమైన వాతావరణపు పరిస్థితులు తండ్రి, రోజు రోజుకి సంతరించుకుంటున్న క్రైస్తవం విస్తరిస్తూనే ఉంది. క్రైస్తవ్యాన్ని ఆపడి ఎవరి తరం కాదు దేవ తండ్రి. ఇది నిజము, నిజానికి తండ్రి నిలువెత్తు సాక్ష్యము, సత్యము. అలాంటి సత్యాన్ని ప్రతి వారము తండ్రి పసిబాలురమైన మా ద్వారా తండ్రి, ఈ లోకం దృష్టిలో ఎన్నిక లేని మా ద్వారా మాట్లాడుతున్నందుకు మీకు స్తుతులు, స్తోత్రములు. కొత్త నిబంధన నేపథ్యంలోకి వెళ్ళడానికి తండ్రి అనేకమైన చరిత్ర పుటల్లో తండ్రి మేము తొంగు చూస్తున్నాం, పరిశీలిస్తున్నాం తండ్రి. మీరు మాకు తోడై ఉండి మీ ఆత్మను మాకు అనుగ్రహించి తండ్రి, మింగుడు పడని తరతరాలుగా నానిపోయి తండ్రి ఈ రోజుకి అర్థం కాని అనేక విషయాలు తండ్రి చాలా తండ్రి మాకు అర్థమయ్యే రీతిలో మా పరిభాషలో మీరు మాట్లాడుతున్నందుకు మీకు స్తుతులు, స్తోత్రములు. మరొకసారి మిమ్మల్ని అర్థిస్తున్నాం, మిమ్మల్ని గోజాడుతున్నాం. మాతో మాట్లాడండి. క్రొత్త నిబంధనలో తండ్రి అర్థం కాని అనేక సంగతులు ఉన్నాయి. అవి అర్థం కాకే పరిసయులు, శాస్త్రుల వలె తండ్రి ఈ రోజుకి వక్ర భాష్యాలు చెప్పి మీ ఎదుట తండ్రి క్రమం తప్పిపోయిన తండ్రి బోధకులుగా మిగిలిపోతున్నారు. ఆ జాబితాలో మేము ఉండకూడదని మీరు అనుకున్నారు కనుకనే మమ్మల్ని ప్రేరేపించారు, మమ్మల్ని పిలుచుకున్నారు, మమ్మల్ని వాడుకుంటున్నారు తండ్రి. అనేక మూలాలు తండ్రి ఉన్నది ఉన్నట్టుగా మాతో మాట్లాడుతున్నారు. అందుని బట్టి మీకు స్తుతులు. ఇది మా గొప్పతనం కాదు, మా మేధాశక్తి కాదు, కేవలం తండ్రి మీ ఉచిత కృప. మరొకసారి మీ తోడు మాకు అనుగ్రహిస్తారని కోరుతూ క్రీస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన టైటిల్ చూసి మనం లెసన్లోనికి వెళదాం. క్రొత్త నిబంధన అర్థం చేసుకోవడానికి మనం చేస్తున్న ప్రయత్నం పాత నిబంధనకి క్రొత్త నిబంధనకి మధ్యస్థంలో నిశ్శబ్ద కాలం ఉంది. దాన్నే ఇంటర్మీడియట్ పీరియడ్ అన్నారు, దాన్ని సైలెంట్ పీరియడ్ అన్నారు. దాన్ని ఇంకా మాట్లాడుకుంటే 400 సంవత్సరాల నిశ్శబ్ద కాలం. ఆ 400 సంవత్సరాల నిశ్శబ్ద కాలంలో దేవుడు సమాజంతో మాట్లాడలేదన్నారు. కాదు, ఆయన సమాజంతో తన ప్రవక్తలను పంపి మాట్లాడలేదేమో కానీ తన జరిగించాల్సిన పనిని మాత్రం జరిగించాడు. చట్టం తన పని తాను చేస్తుందన్నది ఎంత వాస్తవమో, దేవుడు కునుకక నిద్రపోక తన పని తాను చేశాడు, చేస్తున్నాడు. చరిత్రలో ఆ రోజు ఈ రోజు ఇన్వాల్వ్ అయ్యాడు. అందులో మనం ఆ 400 సంవత్సరాల చరిత్రను మనం ఎందుకు చూస్తున్నామంటే క్రొత్త నిబంధనలో మనం అడుగేయాలి అంటే ఖచ్చితంగా ఈ బ్యాక్గ్రౌండ్ వర్క్ మనకు తెలియాలి. పక్కాది తెలియాలనడానికి రోజు చెప్పబోయే విషయాలు మీకు బాగా అర్థమవుతాయి. ఎందుకంటే ఇంచుమించు మనం ముగింపుకు వచ్చాం. ఆ 400 సంవత్సరాల చరిత్ర అంటే 400 సంవత్సరాల చరిత్ర అంతా మాట్లాడుకోవడానికి మనం మాట్లాడుకుంటే మళ్ళీ 400 సంవత్సరాల చరిత్ర అవుద్ది. 400 సంవత్సరాల చరిత్ర మనం మాట్లాడుకోవట్లేదు, కానీ క్రొత్త నిబంధనకు అవసరమైన కొన్ని అవుట్లైన్స్ మాత్రమే మనం మాట్లాడుకుంటున్నాం. అందులో ఈరోజు మనం మాట్లాడుకుంటున్నది అంటే పోయిన ముందు నుంచి మనం చూస్తున్నాం హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ చూస్తాం, సోషియో కల్చరల్ అంటే కల్చరల్ బ్యాక్గ్రౌండ్ మనం చూస్తాం. లాస్ట్ వీక్ నుంచి మనం చూస్తున్నది అంటే రిలీజియన్ బ్యాక్గ్రౌండ్ అంటే మతపరమైన నేపథ్యం మొదటి శతాబ్దంలో ఎలా ఉంది, ఆ మతపరమైన నేపథ్యంలో గ్రీకులు ఎలా వచ్చారు, గ్రీకుల మతాలు ఎలా వచ్చాయి, గ్రీకుల మతాలకి రోమిలకి ఏ సంబంధం ఉంది, రోమిలకి గ్రీకులకి మూలమైన నిమ్రోద్కి ఏ సంబంధం ఉంది పోయిన వారం మనం చూసాం. ఆ చూస్తున్న నడకలో ఇప్పుడు అత్యధికంగా మనకు కావాల్సింది ఏంటంటే యోధ మతం, దాన్ని జుడాయిజం అంటారు. నా మాటలు అర్థమవుతున్నాయిగా, కొంచెం జాగ్రత్తగా వినండి. జుడాయిజం అంటే యోధ మతం. యోధ మతంలో ఏముంది, చాలా శాఖలు ఉన్నాయి. యోధ మతంలో ఏముంది, రాజకీయ పార్టీలు ఎక్కువ ఉన్నాయి. ఇంకా మాట్లాడుకోవాలంటే అది రాజకీయ పార్టీల కన్నా రాజకీయంతో ముడిపడిన మత పార్టీలు ఎక్కువ ఉన్నాయి. ఏమున్నాయి టూకీగా కొన్ని చెప్తాను వినండి. పరిసయ్యులు, ఇది ఒక రాజకీయ మతపరమైన పార్టీ. చూసాం, మీకు గుర్తుందో లేదో. రెండవది పరిసయ్యులు ఒక రాజకీయ పార్టీ, శాస్త్రులు ఒక రాజకీయ మతపరమైన పార్టీ, సద్దుకైలు ఇది ఒక మతపరమైన పార్టీ, ఇంకా జలేతు అని ఒక విప్లవాత్మకమైన పార్టీ, అంటే ఇది మతపరమైన పార్టీ. ఆ రోజుల్లో వీళ్ళు ఎలాంటి వారంటే ఒక మాటలు చెప్పాలంటే ఉగ్రవాదుల యాటిట్యూడ్ ఎలా ఉంటుందో అలాంటి వాళ్ళు అన్నమాట. మీరు అపోస్తలుల కార్యం చదువుతున్నప్పుడు 120 మంది శిష్యుల్లో బాగా 120 మంది మొదటి శతాబ్దపు శిష్యుల్లో జలేతు అనబడిన సీమోను అని ఉంటుంది. జలేతు అనబడిన సీమోన్ అంటే అది సర్నేమ్ కాదు. జలేతు అనగానే అది ఇంటి పేరు కాదు. జలేతు అనగానే అది ఉగ్రవాద సంస్థ.
అంటే మన ట్రెండ్లో మాట్లాడుకుంటే ఏంటి ఉగ్రవాది? వాళ్ళ ధర్మశాస్త్రాన్ని కాపాడడానికి, వాళ్ళ నమ్మకాన్ని కాపాడడానికి, వాళ్ళ యెహోవా పక్షమున పోరాటం చేయడానికి అవసరమైతే రాజునైనా తీసేస్తారు, గవర్నర్నైనా తీసేస్తారు. వాళ్ళకి అడ్డొస్తే ఎంత పెద్దవారినైనా, చిన్నోడు పెద్దోడు స్త్రీ పురుషుడు లేదు, ఆ జాబితాలో చంపవేయబడిన వ్యక్తులే స్తెఫను, స్త్రీలు, ఆది సంఘపు అమాయకులు. అంటే వీళ్ళ చంపడానికి వెనక ముందు ఆడరు. ఈరోజు చంపేసి ఖురాన్ అలా చెప్పకపోయినా, చంపేసి ఖురాన్ అలా బోధించకపోయినా, వాళ్ళు చంపేసి వాళ్ళు చెప్తున్న స్లోగన్ ఏంటి చెప్పిన? అల్లాహు అక్బర్ అల్లా అంటున్నారు. ఎందుకు అలా అంటున్నారు? వాళ్ళ మతం అంటే వాళ్ళకి మతాన్ని అలా అర్థం చేసుకున్నారు, వాళ్ళ మార్గాన్ని అలా అర్థం చేసుకున్నారు. అందులోనే 2 డిఫెన్స్ ఉన్నాయి, సున్నీలు, సియాలని. మనకు తెలుసుగా ఆ డిఫెన్స్ అంటే ఏదైతే ఇస్లామిక్ డిఫెన్స్ ఏదైతే ఉందో అందులో మా మతం అలా చెప్పలేదు, మా గ్రంథం అలా చెప్పలేదు. కాకపోతే వీళ్ళు అలా అర్థం చేసుకున్నారు, మా ఇస్లాంని విస్తరింప చేయడానికి అల్లా పేరు మీద వీళ్ళు హత్యలు చేస్తున్నారు, మా మతం, మా ప్రవక్త, మా ప్రాఫిట్ అలా చెప్పలేదని వాళ్ళు చెబుతున్నారు. డిఫెన్స్ ఏదైనా పక్కన పెట్టండి, ప్రతి మతంలో వారి వారి మతాలను కాపాడుకోవడానికి ఉగ్రవాద సంస్థలు, ఆర్ఎస్ఎస్ ఉందిగా, శివసేన ఉందిగా, బజరంగ దళ్ ఉందిగా. నేను అడుగుతున్నాను, వాళ్ళ ఎలాంటి వారైతే ఇంకా మనకి ఇస్లాం ఏదైతే ఉందో, ఇస్లాంలో ఇంకా ఐసిస్ కానీ, ఇంకా కొన్ని నాకు గుర్తురావట్లేదు, పాకిస్తాన్లో ఉన్నది కానీ, అంతకుముందు బిల్లాడని కానీ, అంతకుముందు ఎవరైతే ఉన్నారో సద్దాం, ఇవన్నీ అడుగుతున్నాను, ఎక్కడి నుంచి పుట్టుకొచ్చాయి, ఎలా పుట్టుకొచ్చాయి, వీళ్ళ మూలాలు ఏంటి? దానికి కారణం ఒకటి, వాళ్ళ మతాన్ని వాళ్ళు కాపాడుకోవడానికి అవసరమైతే అమెరికా ట్విన్ టవర్స్ పడగొట్టి పడేశారు. మీకు అర్థమవుతున్నాయిగా? అంటే ఈ రోజుల్లో ఈ ట్రెండ్లో అమెరికా యొక్క హబ్ ఏదైతే ఉందో, అమెరికా యొక్క మార్కెట్ హబ్ అంటే ఆ దేశానికి ఎన్నిపోస లాంటి బిల్డింగ్స్ 2 ఫ్లైట్ చేత గుద్దేసి పడగొట్టేస్తారు. 9/11 అంటున్నారుగా, అడుగుతున్నారు. ఈరోజు ఎంత ఇలా చేస్తే వీళ్ళకి బాబులు ఆల్లో ఎవరు? పరిసయ్యులు, సద్దుకైలు, ఇంకా శాస్త్రులు, జలేతు, ఇంకా ఎఫీనీలు అంటే ఇది ఒక తెగ. ఇంకా వారు కూడుకొనే కొన్ని కోర్ కమిటీ ప్లేసెస్ ఉంటాయి, వాటి పేరు సునగోగులు. అంటే పేరుకు ధర్మశాస్త్రం మాట్లాడుకుంటారు, కూర్చొని వాళ్ళ పాత నిబంధన మాట్లాడుకుంటారు, కానీ వాళ్ళ ఇంటర్నల్ ఫీలింగ్ ఏంటంటే మన మతాన్ని మనం కాపాడాలి. నెక్స్ట్ ఆ సునగోగుల్లో మళ్ళీ వీళ్ళకి ఒక కౌన్సిల్ ఉంటుంది, దాన్నే సన్హెడ్రిన్ కౌన్సిల్ అంటారు. దాన్ని ఏంటది? సన్హెడ్రిన్ కౌన్సిల్ అంటారంటే ఇవన్నీ ఏంటయ్యా, ఇవేంటి ఇవన్నీ అని అడిగితే మతపరమైనవి, యోధా మతంలో ఉన్న వివిధ శాఖలు, వీటికి క్రొత్త నిబంధనకి సంబంధం ఉంది. వీటిని గురించి తెలుసుకుని అంత అవసరం అంటే చాలా అవసరం. దీని గురించి తెలియకపోతే, వీటి చరిత్ర మనకు తెలియకపోతే మళ్ళీ మనలో పరిసయ్యులు, శాస్త్రులు పుడతారు. అట్టా నువ్వు ఎలా చెప్పగలవంటే మొత్తం వివరణ అయిన తర్వాత మీకు అర్థమవుద్ది ఏం జరుగుతుంది వీరి సిద్ధాంతాలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. వీళ్ళందరి గురించి కాదు కానీ ఫస్ట్ లైన్లో ఉన్న కేడర్ మనం క్షమించండి, ఆ పార్టీని మనం తీసుకుందాం. ఆ పార్టీ పేరు పరిసయ్యులు. ఒకసారి వాళ్ళకు లుక్ వేయండి, చూపిస్తాడు. జస్ట్ డెమో ఇమేజ్ మాత్రమే, యాస్టీజ్ అలా లేరు, అలా ఉన్నారని మనకు తెలియదు. వాళ్ళ యొక్క వస్త్రధారణ హిస్టారికల్గా వాళ్ళని అలా ఉంటారని ఊహించాను, ఎందుకంటే అప్పటి కెమెరాలు లేవు సెల్ఫీలు తీయడానికి. ఇది ఫ్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్. కానీ ఇప్పుడున్న ట్రెండ్లు అంటే ఆ రోజుల్లో ఇప్పుడు ఏదైతే ఉందో మనకి ఇస్తున్న టెక్నాలజీ ప్రకారం ఈ రోజుకి ఆ రోజుకి ఇదిగో ఎగ్జాక్ట్గా 99% వాళ్ళ డ్రెస్ కోడ్ ఇలానే ఉంటుంది. వాళ్ళు నిలువు టంగీలు, మోతుబరి విజాలం, పొడవంటి గడ్డాలు, వాళ్ళు చాలా శుద్ధ శుభ్రం, గోర్లో మట్టు కూడా ఉంచరు, ఎదుటోళ్ళు శ్వాస కూడా తగలనివ్వరు, వాళ్ళు రిలీజన్ కాకపోతే నీడ కూడా పడినెవరు. కొంచెం అర్థమయ్యేలో ఒక పదం అంటాను, మన ఇండియాలో కులపిచ్చుంది, కులం. దాన్ని ఒక ఆయన యూట్యూబ్లో పోస్తూ వెళ్ళాడు, కులం మలం అన్నాడు. భలే అనిపించింది. కులం అనేది ఒక మలం. ఈ మలంలో క్యాడర్స్ ఉన్నాయా లేవా? ఉన్నాయి. ఆ కేడర్లో అప్పర్ కేడర్ ఏదో ఉంది కదా మీకు తెలుసు కదా, అడగండి, నన్ను అడగండి, బ్రేక్లో తర్వాత అడగండి, నేను చెప్తాను. ఎవరైతే ఉన్నారో ఆ అప్పర్గా పిలువబడుతున్న ఎవరైతే ఉన్నారో భుజాలు, శిరస్సులు ఏదో చెప్పుకుంటారు, ఆ చెప్పుకున్న వాళ్ళకి ఎంత నిష్ఠా గరిష్ట అసలు నిష్ఠా గరిష్ట కలిగిన రాజస్థాన్లో ఉన్నారు. ఆ రాజస్థాన్లో ఒక తెగ ఉంది, ఆ తెగలో ఒక ఆయన మారిపోయాడు. ఆయన మారిపోయిన ఆయన మిషనరీ బుక్ రాశాడు, ఎప్పుడైనా టైం వచ్చినప్పుడు మాట్లాడుకుందాం, సరే పక్కన పెట్టండి. ఏదైతే అప్పర్ కేడర్ ఏదైతే ఉందో ఈ కేడర్ కలిగిన వారు వీళ్ళు చాలా మాకు నిష్ఠ అది ఇది అని చెప్తారు. చెప్తున్నాను, వీళ్ళ నిష్ఠాగరిష్ట కలిగిన జీవితాలు అంటే ఎవరితో పడితే వాళ్ళతో మాట్లాడరు, ఏ ప్లేట్లో పడితే ఆ ప్లేట్లో తినరు, ఎవరితో పడితే వాళ్ళతో సెకండ్స్ ఇవ్వరు. వీళ్ళకింత నిష్ఠ అయితే ఈ నిష్ఠ కలిగిన ఈ బ్యాచ్ అంతా వాళ్ళ దగ్గర పట్టుకెళ్తే వాళ్ళ కాలు గోరు కూడా జరిపోయి అందరూ. ఎందుకంటే వాళ్ళకి నేను అడుగుతాను, వీళ్ళకన్నా నిష్ఠ వాళ్ళకి, ఎవరికి? పరిచయం. వాళ్ళకంతా శుద్ధి శుభ్రం. కనీసం వాళ్ళు ఎంత శుద్ధి శుభ్రం అంటే ఈ ఏరియాలో అన్యులు ఉన్నారంటే ఈ రూట్లో వెళ్ళరంట. అవసరమైతే కొత్తగా రోడ్డు వెళ్తారంట, పార్టీ అంటే గవర్నమెంట్తో మాట్లాడు, అంత నిష్ఠాలకి
ఆ ఏరియా నుంచి మేము ఎట్లా వెళ్తాం సార్ అంటారు. అంటే వాళ్ళ యొక్క నిష్ట బాగా వినండి. పరిచయలు ఎంతంటే వాళ్ళ నిలువు టంగీలు కానీ సంత వీధిలో 100 వచనాలు కానీ ఒక్కటేటి రెండు అంటే వాళ్ళ గురించి మాట్లాడుకోవడం మొదలు పెడితే నాకు తెలిసి ఒక 2-3 వారాలు పడుతుంది. అంత మనకు వద్దు. కానీ ఏంటి వీళ్ళ గురించి అంటే వీళ్ళ గురించి వీళ్ళకి కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి, కొన్ని నమ్మకాలు ఉన్నాయి. వాళ్ళ సిద్ధాంతాలు కొన్ని నమ్మకాల్లో ఏంటంటే వాళ్ళ నిత్యత్వాన్ని నమ్ముతారు. నిత్యత్వం తెలుసు కదా, నిత్యత్వం అంటే పరలోకం ఉందని నమ్ముతారు, నిత్యత్వం ఉందని నమ్ముతారు. ఆ నిత్యత్వంలో వెళ్ళే ముందు మానవుడు పునరుద్ధానం చెందాలని నమ్ముతారంటే వీళ్ళ నిత్యత్వాన్ని నమ్ముతారు, పునరుద్ధానం నమ్ముతారు. మూడవది దేవదూతలు ఉన్నాయని నమ్ముతారు. వీళ్ళు నమ్ముతారు అని అంటున్నానంటే వీళ్ళకు ఆపోజిట్గా నమ్మని వారు ఎవరో ఉన్నారనేగా. ముఖ్యాంశాలు మరోసారి అర్థమవుతుంది లేదో. వీళ్ళు నమ్ముతారు అంటున్నామంటే నమ్మని వారు ఎవరు ఉన్నారంటే వీళ్ళకి క్వైట్ ఆపోజిట్ బ్యాచ్ ఎవరంటే సద్దూకై. వీళ్ళు నమ్ముతారు చెప్పండి, వాళ్ళు నమ్మరు. వాళ్ళు నమ్మేవి వీళ్ళు నమ్మరు, వీళ్ళు నమ్మేవి వాళ్ళు నమ్మరు. వీళ్ళిద్దరూ కలిసి క్రైస్తవ సువార్త మీద పడిపోయారు. వీళ్ళిద్దరూ బతుకుతున్నప్పుడే సువార్తలు రికార్డ్ చేయబడ్డాయి. వీళ్ళిద్దరూ బతికినప్పుడే ప్రభు పలుమార్లు వీళ్ళతోనే కౌంటర్ డిఫెన్స్ ఎక్కువ చేశాడు. ఆయన ఎప్పుడైతే కౌంటర్ చేసి మాట్లాడుతున్నాడు ప్రసంగాల్లో వీళ్ళిద్దరిని ఎక్కువ మైండ్లో పెట్టుకున్నాడు. వీళ్ళిద్దరిని మైండ్లో పెట్టుకుని చాలా మాటలు చెప్పాడు. కనుక సువార్తల్లో వీళ్ళు ఏంటో మనకు అర్థం కాకపోతే ప్రభు అసలు ఏ విషయంలో ఈ మాటలు చెప్తున్నాడో మనకు అర్థం కాదు. రెండవది వాళ్ళు నిత్యత్వాన్ని నమ్ముతారు, పునరుద్ధానం నమ్ముతారు, దేవదూతలు నమ్ముతారు, దయ్యాలు ఉన్నాయని కూడా నమ్ముతారు. ఇవేమి నమ్మని బ్యాచ్ వాళ్ళు. ఎవరు? సద్దుకేలు. మరి ఏమి నమ్ముతారా? మోరల్ వాల్యూస్ నమ్ముతారు. వాళ్ళు మనిషి ఉన్నంతకాలం కాస్త మంచి చెడు నీతి నిజాయితీ అలా బ్రతికి నలుగురికి మంచి చేసి చచ్చిపోవాలని బౌద్ధిజం ప్రాక్టీస్ ఉందో చూసారా. బౌద్ధిజం ఎలా అవుతుందో మనమే సుప్రీంగా ఉన్నాం, మనమే నలుగురికి మంచి చేయాలి, కాస్త బతికినంతకాలం మంచి చేసి బతికేయాలి, తర్వాత చచ్చిపోయిన తర్వాత ఏమీ లేదు, ఉన్నంత స్వర్గమైన నరకమైన భూమి మీద ఉందని నమ్మేవారు సద్దుకాయలు. వీలైతే వాళ్ళ గురించి వచ్చే వారం చూద్దాం. నెక్స్ట్ వీళ్ళ గురించి ఇంకా ఏముందంటే వీళ్ళకి అధికారికంగా లేఖనం చదవాలి అంటే ఖచ్చితంగా ఆ లేఖనం ఎబ్రీ లాంగ్వేజ్లోనే ఉండాలి. మాటలు అర్థమవుతున్నాయి లేదు. అంటే వీళ్ళు లేఖనం చదవాలంటే ఎబ్రీ లేఖనం ఉండాలి, ఎబ్రీ భాష ఉండాలి. ఎబ్రీ భాష ఉన్న లేఖనాన్నే నమ్ముతారు. అంతకుముందు మనం చదువుకున్నామే 72 మంది చేత సెప్టెజెంట్ 72 మంది చేత ట్రాన్స్లేషన్ చేయబడిన దాన్ని వీళ్ళు నమ్మరు. మాకేదన్నా ఉందంటే మా దేవుడు మాకు ఇచ్చిన మాతృభాష ఎబ్రీ. అందుకే చూడండి, మే ఎబ్రీలు అని గొప్పగా చెప్పుకుంటారు. కొత్త నిబంధనలు మీరు చూసారా, మే ఎబ్రీ భాష మాట్లాడే వాళ్ళని గొప్పగా చెప్పుకుంటారు చూసారా. అందుకే మీరు చూడండి, అన్ని పత్రికలు వేరు, ఎబ్రీ పత్రిక వేరు. మీరు తలకిందులు తపస్సు చేసి బిందెడు టీ ఎట్టుకుని తాగినా మీకు ఎబ్రీ పత్రిక అర్థమవుతుంది. ఎందుకంటే ఎబ్రీ అది ఆ ఎబ్రీ కల్చర్, వాళ్ళ యొక్క నమ్మకాలు. ఎందుకంటే ఆ ఎబ్రీ పత్రిక అంటేనే కత్తి మీద సాము లాంటిది. అందుకే వాళ్ళ భాషకు ప్రాముఖ్యత ఇస్తారు. వాళ్ళ భాష వెనకాల ఆ భాషలో రాయబడిన పాత నిబంధన ఎబ్రీ, అదే ఇబ్రూ ఏదైతే ఉందో ఆ ఎబ్రీ బైబిల్ని మాత్రమే నమ్ముతారు. అయితే ఆ బైబిల్ని 2 రకాలుగా విడగొట్టారు. చాలా జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే సువార్తల్లో వీరిని ప్రభు పలుమార్లు ఎండగట్టాడు. ఆ వచనాలు ఎందుకు ఎండగట్టాడు ఈరోజు మనకు అర్థం కావాలి. ఎందుకు ఇన్ని వారాలు మీరు పట్టి ఇంత చరిత్ర ఎందుకు చెప్పారు బ్రదర్ అన్న క్వశ్చన్ మీకు రేజ్ అయితే ఎందుకు చెప్పని ఈరోజు మీకు అర్థమవుతుంది. ముగింపుకు వస్తున్నాం ఇంకా ఈ హిస్టరీకి. అయితే వీళ్ళు పాత నిబంధన 2 భాగాలుగా విభజిస్తారు. ఒకటి లిఖితపూర్వకమైన ధర్మశాస్త్రం, అంటే లిఖితపూర్వకమైన ధర్మశాస్త్రం అంటే రైటింగ్ ట్రెడిషనల్ లా అంటారు దాన్ని. రెండోది ఏం చేస్తారంటే మౌఖిక ధర్మశాస్త్రం అంటే వారల్ ట్రెడిషనల్ లా అంటారు దాన్ని. దానికి దీనికి వ్యత్యాసం ఏంటంటే లిఖితపూర్వకమైన ధర్మశాస్త్రంలో కొన్ని పదాలు గుర్తుపెట్టుకునే అవసరం లేదు. ఎప్పుడన్నా ఎవరైనా మీరు ఏదన్నా డిబేట్లకి వాదోపవాదాలకు పిలిస్తే ఏ రిఫరెన్స్ ఏ సెక్టార్కి, ఏ రిఫరెన్స్ ఏ జోనర్కి సంబంధించిందో కాస్తంత అవగాహన ఉంటే చెప్పేవాడికి కాస్త నోరు మూసుకుని మాట్లాడరా అని చెప్పేంత ఆన్సర్ మీ దగ్గర ఉంటుంది. ఎందుకంటే ఈ కాలంలో మనకన్నా బాగా బయటోలే బైబిల్ బాగా చదివి మనకన్నా బాగా వాళ్ళే రిఫరెన్స్ బాగా గుర్తుపెట్టుకుని మనకు చెప్తుంటే మా పాస్టర్ గారిని అడుగుతామంటారు మన సిగ్గులేని కొంతమంది. అలా అనకండి, మీరే చెప్పండి. ఏతువడుగు ప్రతి వానికి చెప్పండి. పాస్టర్ గారు చెప్పకూడదు, చెప్పండి. పాస్టర్ గారితో పాటు చెప్పండి.
మీరు కూడా చెప్పాలి. ఎందుకంటే నువ్వు నమ్మిన బైబిల్ ఏంటి నీకు అర్థం కాకపోతే పక్కోడే చెప్తే సిగ్గు మళ్ళీ చెప్తున్నాను. మన బైబిల్ మనకు తెలియాలి. అయితే లిఖితపూర్వకమైన ధర్మశాస్త్రంలో 3 భాగాలు విభజిస్తారు. 3 భాగాలు ఏంటంటే, ఒకటి తోరా అంటారు. ఏంటది? ఎబ్రీ భాషలో తోరా. తోరా అంటే ఏంటి? తోరా అనగానే 5 పుస్తకాలు ఉంటాయిగా. 5 పుస్తకాలు ఏవి? మోసే రాశాడు కదా, ఆది కాండము, నిర్గమకాండము, చివరి పుస్తకం ఏవి కాండమా చెప్పండి? ద్వితీయోపదేశ కాండం. ఎగ్జామ్ పెట్టాలి మీకు ఖండాల మీద, అదే కాండాల మీద. సరే, 5 పుస్తకాలు అంటే మోసే రాసిన ఆది కాండం నుంచి చెప్పండి ద్వితీయోపదేశ కాండం వరకు. ఈ ద్వితీయోపదేశ కాండం, ఈ 5 పుస్తకాలని, 5 కాండాలను ఏమంటారంటే తోరా అంటారు. నెక్స్ట్ నవీం అంటారు. నవీం అంటే ఏంటంటే ప్రవక్తల పుస్తకాలు. నవీం అంటే తోరా అంటే ధర్మశాస్త్రం, తోరా అంటే 5 పుస్తకాలు. అది రాజ్యాంగం లాంటిది అనమాట. రాజ్యాంగాన్ని వివరిస్తే ప్రవక్తల పుస్తకాలు. మీకు అర్థం కావాలంటే ఒక విధంగా చెప్తాను. రాజ్యాంగం మనకు ఒకటి ఉందిగా, రాజ్యాంగం పెద్దలు రాసిన 14 మంది 7 అటు ఇటు అంటారు ఏదైతేనో, పెద్దలు రాసిన రాజ్యాంగం ఒకటి ఉంటే, రాజ్యాంగంలో ఆర్టికల్స్ ఉంటాయి. ఆర్టికల్స్ అంటే నిబంధనలు ఉంటాయి. నిబంధనల్ని వాటికి ఫైనల్ సెక్షన్గా ఎక్స్ప్లెయిన్ ఇచ్చేదాన్నే ఐపీసీ అంటారు. మళ్ళీ అర్థమవుతుందంటే, రాజ్యాంగం ఎలా చెబుతుంది, ఆర్టికల్ ప్రకారం ఇది అని కింద ఇస్తారే ఐపీసీ, సిఆర్పిసి, క్రిమినల్ ప్రొసీజర్ కోర్ట్ ఏదైతే ఉందో, ఈ సెక్షన్స్ అంటే ఇది ఎలా ఆర్టికల్ చెప్తుంది, దాన్ని ఎలా మనం ఇంప్లిమెంట్ చేయాలి, రాజ్యాంగం ఎలా చెప్తుంది, దాని ప్రకారం మనం ఎలా లోబడాలి అంటే మూలం ఒకటి ఉంది, ఆ మూలానికి వివరణ ఇస్తారు. ఇది మీకు అర్థమైతే తోరా అనేది రాజ్యాంగం లాంటిది అన్నమాట ఇశ్రాయేలుకి. ఏది? 5 పుస్తకాలు. ఈ రాజ్యాంగానికి పేనల్ బుక్సే ప్రవక్తల పుస్తకాలు. అర్థమవుతుంది? ఇది ప్రవక్తలు, దాన్ని నవీం అంటారు. నెక్స్ట్ కెఠామ్ అంటారు. దాన్ని ఏంటంటే రాసిన పుస్తకం. అంటే ఈ పుస్తకాలను కూడా మళ్ళీ అర్థం చేసుకునే వ్యాఖ్యానాలు ఉంటాయి చూసారా, దీన్ని ఈ క్యాటిమ్ నవీం అంటే ఇలా 3 భాగాలుగా విభజిస్తారు. తర్వాత మనం వెళితే అంటే లిఖితపూర్వకమైన దాంట్లో ఇలా 3 భాగాలు విభజిస్తే సుమారు మన పాత నిబంధనలు ఎన్ని పుస్తకాలు అంటున్నాయి ఇప్పుడు? పాత నిబంధనలు ఎన్ని పుస్తకాలు మనకి చెప్పండి? ఎన్ని? 30. అది మనకి ఎలాగైతే 39 వాళ్ళకు కూడా 39. అక్కడి వరకు బాగానే ఉంది. కానీ తర్వాత ఏమైందంటే మౌఖిక ధర్మశాస్త్రం అనేది ఒకటి స్టార్ట్ అయింది. దాన్నే ఓరల్ ట్రెడిషన్ అంటారు. అంటే మౌఖిక ధర్మశాస్త్రంలో కొత్త విధానం ఒకటి వచ్చింది. ఏం చేశారంటే వీళ్ళు పారంపరాచారాలు తీసుకొచ్చారు. వీళ్ళంటే ఎవరు? ఇప్పుడు ఈరోజు మనం మాట్లాడుకునేది పరిసయ్యులు. పారంపరాచారం అనే పదం పలుమార్లు సువార్తల్లో కనబడదా? కనబడుతుంది. ఈ పారంపరాచారాలు పాటించకపోతే చంపేసేవారు. ఈ పారంపరాచారాలు ఎంత పెద్ద పెట్టేసుకున్నాయంటే మోసే ధర్మశాస్త్రాన్ని హైట్ చేశాయి, దాచేశాయి. అందుకే ఈ పారంపరాచారం మౌఖిక ధర్మశాస్త్రం అంటే మౌలిక కాదు, మౌఖిక అంటే మాట్లాడతారు. మౌఖిక అంటే ఆ మాట్లాడే దాన్ని ప్రజల మీద రుద్దుతారు. ఈ మౌఖిక దాన్ని ఏమంటారంటే ఇందులో భాగమేనండి, ఈ మౌఖిక ఆచారాలు, పారంపరాచారాలు చెప్పుకొచ్చారు. ఈ చెబుతున్న దాన్ని, ఈ మౌఖిక ధర్మశాస్త్రాన్ని 2వ శతాబ్దంలో అంటే క్రీస్తు శకం 2వ శతాబ్దంలో అధికారికంగా రికార్డ్ చేశారు. అప్పటి వరకు రికార్డ్ చేయకముందు దీన్ని ఏం చేసేవారు చెప్పండి? చెప్పేవారు, వారాలుగా చెప్పేవారు. అంటే ఇలా కూర్చోబెట్టి మనం మాట్లాడుకున్న సన్హెడ్రిన్ సభలో, అలాగే సమాజ మందిరాల్లో, ఇలా నడివీధుల్లో కూర్చోబెట్టి ఇలా మాట్లాడేవారు అన్నమాట. ఇదిగో మనం ఇలా చేయాలి, మనం ఇలా చేయాలని వీళ్ళ పాత నిబంధన 5 గ్రంథాలు ఏవైతే ఉన్నావో, ప్రవక్తల పుస్తకాలు ఏవైతే ఉన్నావో వాటన్నిటినీ వాళ్ళ బేస్ చేసుకుని ఇలా అంటే మౌఖిక ప్రచారం చేసి ఇది కూడా ధర్మశాస్త్రంలోనే అని వీళ్ళు ఓన్ ఇంటర్ప్రిటేషన్ ఇచ్చేవారు. సొంత భాగం అంటే సొంత వ్యాఖ్యానం ఇచ్చేవారు. ఇస్తే ఇలా 5 కాండాలని వివరించడం అంటే 5 కాండాలకి వ్యాఖ్యానం ఇచ్చారు. ఎవరు? వీళ్ళంటే ఎవరు చెప్పండి? పరిసయ్యులు. ఈ 5 కాండాలకి వ్యాఖ్యానం ఇస్తే ఆ వ్యాఖ్యానం ఎన్ని పుస్తకాలు అయిందో తెలుసా? 63 పుస్తకాలు అయింది. వ్యాఖ్యానం 63 పుస్తకాలు. స్క్రీన్ మీద చూపిస్తారు చూడండి. వ్యాఖ్యానం అదిగో 63 పుస్తకాలు. అంటే పాత నిబంధన 5 పుస్తకాలు ముందెట్టుకుని, ఇది ఆది కాండము, ద్వితీయోపదేశ కాండం, 5 పుస్తకాలు ముందెట్టుకుని 5 పుస్తకాల ఆజ్ఞలు బయటికి తీసి ఆ ఆజ్ఞలకి మళ్ళీ వీళ్ళు కొన్ని కలిపి ఈ కలిపి నాటిన పుస్తకాలు రాస్తే మొత్తం ఎంత అయింది? 63 పుస్తకాలు. బాగానండి. ఆ 5 ఇవి అంటే క్షమించండి, ఇందులో కలిపే మొత్తం 63 పుస్తకాలు వీళ్ళు రికార్డ్ చేస్తారు. ఈ 63 పుస్తకాలనే తాల్ముడ్ అంటారు. ఏంటది? మీకు అర్థమైనా అర్థమైపోయినా అంతే. ఇంకా అధికారికంగా 9 దాటింది.
సరే, 67 పుస్తకాలు. ఈ 63 పుస్తకాలని మళ్ళీ 2 భాగాలుగా విడదీస్తారు. తాల్ముడ్ అంటే 2 తాల్ముడ్లు చేశారన్నమాట. 2 భాగాలుగా విభజించారు. ఏంటా 2 తాల్ముడ్గా ఎలా విడదీశారంటే జెరూసలేం తాల్ముడ్ అంటారు. నెక్స్ట్ బాబిలోనియన్స్ తాల్ముడ్ అంటారు. అంటే 5 కాండాలు, 5 కాండాలకి వ్యాఖ్యానం ఇస్తే 63 పుస్తకాలు, 63 పుస్తకాలకి మళ్ళీ వ్యాఖ్యానం ఇస్తే 2 భాగాలు. ఆ 2 భాగాల్లో ఒకటి యెరూషలేము, చెప్పండి, 2 బాబులోను. బాబులోను ఎందుకు? వీళ్ళ బబులోనులో నలిపేశారుగా వాళ్ళని దానియేలు కాలం నుంచి, అందుకు దానికి ఒక తాల్ముడ్. యెరూషలేం ఎందుకు? యెరూషలేం ఏం చేయబోతుంది, ఎలా ఉండబోతుంది, ప్రవచనం, ఇదొక తాల్ముడ్. అంటే ఇప్పుడు బాగా వినండి, జెరూషలేం తాల్ముడ్కేమో మళ్ళీ 12 భాగాలు చేశారంటే 12 పుస్తకాలు. బాగా వినాలి, 12 పుస్తకాలు. ఇక్కడ బబులోను తాల్ముడ్కేమో 60 పుస్తకాలు. అంటే ఆ 12, 60 కలపండి, 72. ఇప్పుడు చెప్పండి, ఈ 72, 63 చెప్పండి, నాకన్నా పెద్ద మనుషులు మీరు చెప్పండి, 135. 5 పుస్తకాల ధర్మశాస్త్రాన్ని ఎన్ని పుస్తకాలు చేశారట? 135 పుస్తకాలని. దీన్నే పారంపరాచారాల ఆజ్ఞ అంటారు. నా మాటలు అర్థమవుతుంది లేదు? వీళ్ళు ఏం చేశారంటే దేవుడు ఒకటి చెబితే, చెప్పండి, వీళ్ళు అర్థం చేసుకుని ఇంకొకటి చెప్పారు. ఎందుకు హిస్టరీ కొత్త నిబంధనకి వెళ్ళేటప్పుడు ఎందుకు హిస్టరీ మనం మాట్లాడుకుని వెళ్ళాలని ఎందుకు అంటున్నామంటే, ఏది ఏ జోనర్కి సంబంధించిందో తెలియకపోతే, ఇదిగో వీళ్ళు ఎలాగైతే తయారు చేశారో ఇన్ని పుస్తకాలు, చెప్పండి, మనం కూడా మనకు నచ్చినట్టు బోధించి కొత్త సమాజాన్ని, వ్యతిరేక సమాజాన్ని తయారు చేస్తాం. ఏం చేశారు? ఉదాహరణకి వీళ్ళు ఏం చేస్తారంటే ఆ 5 పుస్తకాలు, 5 కాండాలు, ప్రవక్తల గ్రంథాలు రాయబడినవి ఇవన్నీ తీసుకొని 5 పుస్తకాలని రాజ్యాంగాన్ని బేస్ చేసుకుని 63, 72 మొత్తం కలిపి 135 భాగాలు చేసి మొత్తం మీద జనాల్ని రుద్దారు. ఆ రుద్దిన దాంట్లో ధర్మశాస్త్రం కన్నా వీళ్ళ ఆచారాలు పెద్ద అయిపోయాయి. అదిగో చూడండి, 5 గ్రంథాలు అంటే మనకి రాతి పలకలు, మోసే మీదకి రాశారు 10 కమెంట్స్. ఆ రాతి పలకలకి వ్యాఖ్యానం రాశారు. ఆ రాతి పలకల వ్యాఖ్యానం రాస్తే, చెప్పండి, తాల్ముడ్ అయింది అనమాట. అప్పుడప్పుడు డిబేట్స్లో, అంటే మన ఇంటర్నేషనల్ డిబేట్స్ జరిగినప్పుడు ఆ తాల్ముడ్లో ఉంది తప్ప ఒరిజినల్లో లేదంటారు. మనకి తాల్ముడ్ లేదు, చెప్పండి. హిందీలో సామెత ఉంటుంది, పీచే ముడ్ అని. అది తప్ప మనకు తెలియదు. పీచే ముడ్ అంటే వెనక పొమ్మని అడుగుతున్నాను. అందుకే చూడండి, ఏంటిది పెద్ద మనకు పదాలు తెలియ కొత్తగా అనుకుంటాం, కానీ ఏం కాదు. చరిత్రలో వాళ్ళు వేసిన దేవునికి విరోధమైన అడుగులు తాల్ముడ్ ఏదైతే ఉందో, వీళ్ళు ఏం చేశారంటే మార్చేశారనడానికి చాలా చరిత్ర ఉంది, కానీ మార్చారనడానికి ఎంతో చరిత్ర ఉంది. కానీ మచ్చుకి 2-3 ఉదాహరణలు చూద్దాం. ఒకటి సబ్బాత్ అంటే విశ్రాంతి దినం. సబ్బాత్ శనివారం విశ్రాంతి దినం, సబ్బాత్ శనివారం విశ్రాంతి దినం. ఇప్పటికి కూడా సబ్బాత్ అని కొట్టుకునే వాళ్ళు ఉన్నారా లేదా? జానగడు వచ్చేలేదు, తమ్ముడు వచ్చాడా? రాలేదా? హాస్పిటల్లో ఉన్నాడా? ఆడు మాట్లాడితే ఆదివారం పెట్టకూడదనియా, శనివారం పెట్టాలి కదా అంటాడు. అంటే మన సబ్బాతులు ఉన్నామనియా అంటాడు. వీడికి సబ్బాత్ ఎలా తగిలిందంటే, వీడికి సబ్బు ఎవడో వేసాడు ఎక్కడో, తాల్ముడ్డుగోళ్ళు ఎవరో తగిలి. వీళ్ళకి ఆ మాటలు అర్థమవుతాయి. అంటే సబ్బాత్కి ఇంపార్టెంట్ ఇస్తాడు. విశ్రాంతి దినం. మనం విశ్రాంతి దినాన్ని పాటించాలి. ఓకే, విశ్రాంతి దినాన్ని పాటించాలి. విశ్రాంతి దినాన్ని దేవుడు ఏమన్నాడంటే, ఆ విశ్రాంతి దినంలో మీరు ఏ పని ఓకే, దేవుడు ఏమనంటే, ఏ పని చేయకుండా నన్ను ఆరాధిస్తూ నా వాక్యాన్ని ధ్యానిస్తూ సూర్య చంద్ర నక్షత్రాల భూమి మీద జీవరాశిని కలగజేసిన సృష్టికర్త అయిన నన్ను జ్ఞాపకం చేసుకుని నేను ఎలాగైతే విశ్రాంతిలో ఉన్నానో మీరు కూడా నా సన్నిధిలో అలా విశ్రాంతిలో ఉండండి అని దేవుడు ఈ మూలం చెప్తే, విశ్రాంతి దినాన్ని దేవుడు ఏ పని చేయొద్దన్నాడు కనుక ఏ పని చేయొద్దన్న దానికి ఒక హెడ్లైన్ పెట్టి, ఆ హెడ్లైన్ ఏం పెట్టారు చెప్తున్నా, బరువులు అని పెట్టారు. ఏంటట? బరువులు. అంటే విశ్రాంతి దినాన్ని ఏ బరువు మోయకూడదు అని ఆ బరువులకు హెడ్లైన్ పెట్టారు. ఆ బరువులకు హెడ్లైన్ పెట్టి రాస్తే ఈ పుస్తకాలు అయినాయి. ఆ పుస్తకాల పేర్లు చెప్పండి. తాల్ముడ్. అంటే వాళ్ళు రాసిన పుస్తకాల్లో ఏంటా బరువులు ఏంటంటే, బాగానండి, బరువులు ఏంటంటే, మొట్టమొదటి వాళ్ళు రాసేది వాళ్ళ బరువుల్లో సబ్బాంతి దినాన్ని ఎవడు నోట్లో ఉమ్ము కూడా బయటికి ఉయ్యకూడదు. అదో బరువు. ఆ బరువు అన్నమాట. బాగా నా మాట అర్థమవుతున్నాయి. వీళ్ళ బరువులు
అర్థం. ఇలాంటివి ఎక్కడైనా మోసే ఆది కాండం అంటే ద్వితీయోపదేశ కాండం వరకు కానీ, ముఖ్యంగా ఆజ్ఞలను కానీ లేవి కాండం, ద్వితీయోపదేశ కాండం, అది కదా సంఖ్యాకాండం అక్కడక్కడ టచ్ అవుద్ది. అయితే ఈ 3 కాండాల్లో ఎక్కడైనా ఉమ్ము యుద్ధం ఉందా? మరి ఇది ఎలా వచ్చింది? పారంపరాచారం అంటారు. రెండోది ఉమ్ము యుద్ధం అంటారు. ఇప్పటికీ మీరు చూడండి, వాళ్ళని నేను డైరెక్ట్ చెప్పట్లేదు, వాళ్ళని కాపీ కొట్టిన బ్యాచే వీళ్ళు కూడా ఉమ్ముయ్యరు. ఎవరు ఏడని అడగండి, వాళ్ళ బ్రదర్స్. అదే పెద్ద హిస్టరీ. అబ్రహాం గారు ఇంత అఫీషియల్ అన్అఫీషియల్ అన్నీ ఉంటాయి కదా. మరి ఆ టైంలో చెప్పినందుకు నాకు ఫోన్ చేసి లేపేస్తా అన్నారు. ఇంకా 5 సంవత్సరాలు పోయి డిసైడ్ అయిపోతాం అనుకుంటున్నాను. లేపారు మొత్తం చెప్పాడు. ఇంకా సరే, సబ్బాతు దినాన్ని వీళ్ళు ఉమ్ము కూడా ఉయ్యొద్దు అంటారు. రెండోది దురద పొడితేనట్ట. ఇప్పుడు ఇక్కడ దురద వస్తుంది అనుకోండి, అస్సలు నథింగ్ అంటారు. దాని బియాండ్ ఏం జరిగినా సరే చెప్పండి, అస్సలు గోకరంట. అంటే దురదొచ్చినా గోక్కోకూడదు, ఉమ్మొచ్చినా గోకూడదు. అంటే ఎంత అంటే దేవుడు ఎంత చెప్తే చెప్పండి, వాళ్ళు ఎంత చేశారంట. దురదొచ్చినా గోక్కూడదు, ఉమ్మొచ్చినా వేయకూడదు. విశ్రాంతి దిన అన్నట ఎవడు చలినీళ్ళు స్నానం చేయకూడదు. ఎందుకంటే నీళ్ళు మీద వేసుకుంటే ఏమవుద్ది? తల బరువు అవుద్ది. బరువు మొత్తావు నువ్వు సబ్బాతు నాడు తీసుకెళ్ళిన బయటికి పనిష్మెంట్ ఏమంటే అంటారంట. ఆ రోజు తలకు స్నానం చేయకూడదు, ఉమ్ములు వేయకూడదు, దురదొత్తే గోక్కోకూడదు. చెప్పండి, ఏదన్నా పక్షి వచ్చి మన ఇంటి మీద వాలితే చిన్న గులకరాయి కూడా దిగకూడదు. గులకరాయి వెయిట్ కూడా రాశారు. మళ్ళీ ఆ గులకరాయి వెయిట్ ఏంటి చెప్పిన, 2 అంజూరపు పళ్ళు బరువు కన్నా వెయిట్ వాడు ఎత్తితే వాడికి పనిష్మెంట్ ఇచ్చేయాలంట. అంటే రాయి 2 అంజూరా ఉంటుంది. అంజూరా తెలుసు కదా, ఇలా రౌండ్గా అరుసులో ఉంటుంది అంజూరా. అంజూరా 2 కలిపితే ఆ వెయిట్ సైజు రాయి ఎత్తాడు అనుకోండి, వాడు ఏం మీరేసినట్టు చెప్పండి, సబ్బాతుని మీరినట్టు. ఇంకా ఎవడైనా బాగా ఆ రోజు ఏమన్నాడికి మనసులో ఏదైనా కవిత్వం వచ్చి రాయాలనుకుని పెన్న తీసుకుంటే 2 అక్షరాలు రాస్తే వాడు ఏం మీరేసినట్టు తెలుసా? సబ్బాతుని మీరినట్టు. ఇప్పుడు బాగానండి, ఇవి బరువులు. వారు దేవుని పక్షాన దేవుడి చెప్పని బరువులు బాధ్యతలని సమాజం మీద రుద్దేశారు. ఈ రుద్దేసిన దానికి యేసుప్రభు వారు సువార్తలో కౌంటర్ వేశాడు. ఎక్కడ వేస్తాడు, ఏం చెప్పాడు ఒక్కసారి చూడండి. మనకి విచిత్రంగా అనిపిస్తుంది ఆ వచనం. ఒకసారి చూడండి, మత్తయి సువార్త 20వ అధ్యాయం, మత్తయి సువార్త 20వ అధ్యాయం మొదటి 3 వచనాలు చూడండి. మత్తయి సువార్త 20వ అధ్యాయం మొదటి 3 వచనాలు. 20వ అధ్యాయం మొదటి 2, 3 వచనాలేనా? 20ఏనా? చదవండి. ఇది వచ్చిన మిస్ అయ్యి నేను ఎక్కడ 21. వారు చెప్పుదురే గాని మోయరు, గోరుతైనను కదపరు, వారు మోయ చక్యము కాని బరువులు మీ మీద. 23వ అధ్యాయమా మొదటి వచ్చిన 23వ అధ్యాయం చదువు. అప్పుడు యేసు జన సమూహముతోను శిష్యులతోని ఇట్లనెను, శాస్త్రులను పరిసయ్యులను మోసే పీఠం మీద కూర్చుండేవారు గనుక వారు మీతో చెప్పిన వాటిని అనుసరించి గైకొనండి, కానీ వారి క్రియల చప్పున చేయకండి. మోసేలా చెప్తుంటే 5 కాండాలు చెప్తే చేయండి, మోసే చెప్పింది చెయ్యండి, మోసే ఏది చేయమన్నది చెయ్యండి. కానీ మోసే పీఠం మీద కూర్చుని మొయ్యలేని బరువులు ఎడుతున్నారే, వాళ్ళు చేసినట్టు మీరు చేయకండి. అంటే మోసే చెప్పింది ఒకటే, చెప్పండి, వీళ్ళు చేస్తున్నది ఒకటి. కింద చెప్తున్నారు చూడండి, మోయ సఖ్యము కాని బరువులు, మోయ సఖ్యము కాని భారమైన బరువులు కట్టి మనుషుల భుజాల మీద వారు పెట్టుదురే గాని తమ వేలుతోనైనను వాటిని కదిలింపనొల్లరు. ఇప్పుడు చెప్పండి, మోయ సఖ్యము కాని బరువులు అంటే చెప్పిన ఈ తాల్ముడ్లో రాశారు. ఇవి ధర్మశాస్త్రం అని. ఉమ్ముయకూడదు, గోక్కోకూడదు, తలకు స్నానం చేయకూడదు, రాయి ఎత్తకూడదు, ప్రయాణం చేయకూడదు. ఇవన్నీ ఎక్కడా మోసే చెప్పని వాటిని వీళ్ళు పుట్టించి ప్రజలకి ఇవి ఖచ్చితంగా పాటించాలని రుద్దేశారంట. అవి మీరు పాటించొద్దని వాళ్ళ మొఖాల మీదే ప్రజలు చూస్తుండగా చెప్పాడంట. ఎవరంట అది? ఇప్పుడు చెప్పండి, దీనికి ఎంత హిస్టరీ ఉంది. అవాక్కయ్య మరొక వచనం ఉంది, ఒకసారి చూడండి. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం చూడండి. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం.
ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా, మూలం ఏంటో మీరు చదవండి. ప్రయాసపడి మోస్తున్న భారాలేంటి చెప్పాలి. టెక్స్ట్లో ఈరోజు లెసన్లో మీరు టెక్స్ట్లో ఉంటే చెప్పండి. ప్రయాసపడి భారం మోస్తున్న జనులారా అంటే ఏంటి? తొమ్మొద్దు, దొగ్గొద్దు, కూర్చోవద్దు, స్నానం చేయండి, చేతులు కడుక్కోండి, ప్లేట్ కడుక్కోండి, కుండ కడుక్కోండి, మోయలేని భారాలు పెట్టి మతంలో దేవుడికి వ్యతిరేకంగా ప్రజలను తయారు చేస్తూ రుద్దేస్తున్నారే, వాటినే ప్రభు సందర్భానుసారంగా ఏమన్నాడంటే, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా. చెప్పండి. అసలు విశ్రాంతి దినము, అసలు పీస్ అంటే సన్నిధి అంటే ఏంటో నేను చెప్తాను. నా యొద్దకు రండి. వాళ్ళు చెప్పినట్టు చేయకండి. వాళ్ళు ఏదో చెప్తారు, మోయలేని బరువు, ఆ బరువులన్నీ పక్కన పడేయండి, ఈ బరువులన్నీ దించేయండి, నా యొద్దకు రండి అంటే ఆచారాన్ని ఎద్దేవ చేశాడు ఆయన. పరిసయ్యుల శాస్త్రులు చెప్తున్న దాన్ని ఎద్దేవ చేశాడు. అందుకే ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారంటే ఈ ప్రయాస ఎవరు పెట్టారు? పరిసయ్యులు. ఈ ప్రయాస ఎవరు పెట్టారు? ఆ ఊరు మోతుబర్లు. ఈ ప్రయాస ఎవరు పెట్టారు? ఆ పరిసయ్యులు, సద్దుకైలు. ఈ ప్రయాస ఎవరు పెట్టారు? ప్రజల మీద మతం పేరుతో రుద్దేసింది ఎవరు చెప్పండి? ఈ మత పార్టీ రాజకీయాలు. ధర్మశాస్త్రం ఎక్కడ మోసే అలా చెప్పలేదు. మోసే చెప్పాడని ప్రజలకి ధర్మశాస్త్రం అందుబాటులో లేదు కనుక పీటల మీద కూర్చొని బైబిల్ ఆ రోజులు అందరి దగ్గర లేదు కనుక వీళ్ళు చదివిందే యాదవాక్యం. అర్థమయ్యడానికి పదం వాడుతున్నాను, యాదవాక్యం అయిపోయింది. ఇంకేం చెప్తున్నాడు చూడండి. మత్తయి సువార్త 15వ అధ్యాయం, మత్తయి సువార్త 15వ అధ్యాయం 2-3 వచనాలు. మత్తయి సువార్త 15వ అధ్యాయం 2-3 వచనాలు. శిష్యులు చేతులు కడుక్కోకుండా భోజనము చేయుచున్నారే, ఎందు నిమిత్తము? పెద్దల ప్రారంపరాచారాలనే చెప్పండి, తాల్ముడ్ బుక్స్ అంటారు వాటి. దాన్నే మౌఖిక ధర్మశాస్త్రము. మౌఖిక ధర్మశాస్త్రానికి ఉన్న డైరెక్ట్ డెఫినేషన్ ఏదన్నా ఉంది అంటే చెప్పండి, ఆచారాలు, మనుషులు పుట్టించిన ఆచారాలు. దీన్ని అంటున్నారు చూడండి. వాళ్ళు అడుగుతున్నారట, నీ శిష్యులు ఎందుకు చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తున్నారు? పెద్దల పారంపరాచారం అంటే మోసే ధర్మశాస్త్రానికి ఎంత భయపడాలో చెప్పండి, పెద్దల ఆచార సాంప్రదాయాలకు కూడా అంత భయపడాలి. అందుకే చూడండి, మాట్లాడితే ఇది మన సాంప్రదాయం కాదు, మాట్లాడితే ఇది సాంప్రదాయం కాదు, ఈ వర్డ్స్ ఎక్కడివి? మత పెద్దలు పుట్టిస్తారు. మూలాలు ఒకటి చెప్పండి, చెప్పేది ఒకటి. మూలాలు ఒకటి, చెప్పేది ఒకటి. అందుకే మూలాలు చదువున వారు ఏమంటారంటే మూలం అలా లేదంటారు. ప్రభు ఏమన్నాడంటే, మోసే చెప్పని కాడిని ఎందుకు మీరు ప్రజల మీద మోపుతున్నారు? మీరు కిందికి మాట్లాడుతున్నారు. ఇంకా మంచి సందర్భం ఇది. అందుకైనా మీరును మీ పారంపరాచార నిమిత్తమే దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమించున్నది? బాగా వినండి. వీళ్ళ తాల్ముడ్డైనా హైలైట్ చేసుకుంటారు కానీ అవసరమైతే ధర్మశాస్త్రాన్నే చెప్పండి, దేవుని వాక్యాన్నైనా నిర్ధకం చేస్తారు కానీ పెద్ద దేనికి వేస్తారు చెప్పండి? అంత ఫేమస్ అయిపోయినండి. ఇప్పుడు చెప్పండి, 3.5 సంవత్సరాల ప్రభు అని యేసుక్రీస్తు వారు జెరూసలేం, ఇజ్రాయేల్ ప్రాంతాల్లో సువార్త చేస్తే ఆయనకి ప్రతిరోజు ఎవరితో గొడవ తెలుసా? ఈ ఆచారాలని పుస్తకాలుగా లేదా ఈ ఆచారాలను పుస్తకాలుగా రెడీ చేస్తున్న, మౌఖిక ప్రచారం చేసి ఇదే ధర్మశాస్త్రం చెబుతున్నా ఈ మోతుబర్లతోనే తెల్లారితే గొడవ వీళ్ళతో. ప్రభు వాక్యం ఒకటి, చెప్పేది ఒకటి, వాక్యం ఒకటి, చెప్పేది ఒకటి. చాలామందికి హిస్టరీ తెలియక మనకి ఎందుకండి డిబేట్లు అంటున్నా. ప్రభు ఎక్కడైనా ఎవరితో అయినా గొడవ పెట్టుకున్నట్టు ఎట్టుకున్నాడు పరిశీలతో, నువ్వు చదవు. అది గొడవ కాదు, డైరెక్ట్ డిబేట్, ఓపెన్ డిబేట్స్. ప్రభు ఎక్కడైనా సరే ఎవరితో అయినా డిస్కషన్ చేసి మనం ప్రేమించాలంటే ప్రేమించినాం కాబట్టి సత్యం చెప్తున్నాం. చాలామందికి మధ్య కథలను కబుర్లు ఏంటి చెప్తున్నా, మనకి ఎందుకండి మనలో మనం క్రైస్తవులు మనం కొట్టుకుంటే ఎలా అంటే అడుగుతున్నాను. మనం ఏం కొట్టుకోవట్లేదు, నువ్వు అంత కంగారు అయిపోకు. వాక్యం అలా చెప్పట్లేదు, మీరు ఎందుకు ఇలా చెప్తున్నారని అడుగుతున్నాం. ప్రభు కూడా అడుగుతున్నాడు. ఇదిగో ఎంత డైరెక్ట్గా అడిగండి, ఇదే మాట ఎంత డైరెక్ట్గా అడిగాడు చూడండి. ఆ రోజుల్లో వాళ్ళ పెద్దలు ఒక మాట చెప్పాలంటే, ఆ రోజుల్లో ఇంటర్నేషనల్ స్పీకర్స్, పాస్టర్ల వాళ్ళు ఒక మాటలో చెప్పాలంటే పెద్ద పెద్ద యాజకులు వాళ్ళు, అలాంటి మోతుబర్లు వాళ్ళు అంటున్నాడట, మీరెందుకు మీ పారంపరాచార నిమిత్తం దేవుని ఆజ్ఞను అతిక్రమించుచున్నారు? మీరు ఏం పని చేస్తున్నారు తెలుసా? సబ్బాతును పాడు చేస్తారు. ఇప్పుడు మీరేం చేస్తున్నారంటే ధర్మశాస్త్రంలో ఒక భయంకరమైన విషయాన్ని చొప్పించేస్తున్నారు. మీరు ఏం చేస్తున్నారు? కింద చెప్తున్నారు చూడండి, తల్లిదండ్రులను ఘనపరచమనియు. ఇందాక ఎవరో తమ్ముడు వాట్సాప్లో క్వశ్చన్ అడిగి మరి చూస్తున్నాడు లేదో, తమ్ముడు చూడమని చెప్పని చూస్తున్నావో లేదో.
చాలామంది అడుగుతున్నారు ఏమనంటే పేరెంట్స్ని గౌరవించమని బైబిల్ చెప్పింది కదన్నా, మరి అదే బైబిల్ ఏమందంటే పేరెంట్స్కి సంబంధించిన ఏమైనా ఉంటే కానుక ఇచ్చామని ఇదే బైబిల్ చెప్తుందని ఈ రెఫరెన్స్ చూపించాడు. దాని అర్థం ఏంటో ఇంత చదువుకున్న తమ్ముళ్ళు కూడా డౌట్లు వస్తున్నాయంటే కారణం ఏంటి చెప్పండి, హిస్టరీ తెలియకపోవడం. ఏం జరుగుతుంది, ఏం చెప్తున్నాడు చూడండి. తల్లిదండ్రులు గణపరచమనియు తండ్రినైనను తల్లినైనను దూషించేవాడు తప్పక మరణం పొందవలననియు దేవుడు ధర్మశాస్త్రంలో సెలవిచ్చాడు కదా. మీరైతే ఒకడు తన తల్లినైనను తండ్రినైనను చూసి నా వల్ల నీకు ఏది ప్రయోజనమగునో అది దేవార్పితమని చెప్పి తల్లినైనను తండ్రినైనను గణపరచనక్కర్లేదని చెప్పుచున్నారు. మీరు మీ పారంపరాచార నిమిత్తము దేవుని వాక్యమును నిరర్థకం చేస్తున్నారు. ఏం చేస్తున్నారు చెప్పండి. ధర్మశాస్త్రం ఏం చెప్పింది? తల్లిని ప్రేమించాలి, తండ్రిని గౌరవించాలి, తల్లిదండ్రులని గౌరవించాలి. మీరు తల్లిదండ్రులు గౌరవిస్తే దీర్ఘాయుష్మంతులు అవుతారు. మీరు తల్లిదండ్రులు గౌరవిస్తే మీకు మేలు కలుగుద్ది, సమస్తము సమకూర్చి దేవుడు మిమ్మల్ని ఆశీర్వాదకరంగా మార్చిన ధర్మశాస్త్రం చెప్తే దానికి ఫెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారట. ఆ ఫెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఏంటో తెలుసా? మీ అమ్మ నాన్నతో నీకు పట్టలేదు కాదు, పట్టలేదు, నేను బాగా ఇబ్బంది పెడుతున్నారే, ఇబ్బంది పెడుతున్నారు, సరే వాళ్ళకి కొన్ని ఇద్దాం అనుకున్నా కాదు, ఇవ్వాల్సిన వచ్చే వారం కానుక ఇచ్చే అన్నారంట. అంటే వీళ్ళు చూడండి, నీ తల్లిదండ్రులు చూడాల్సిన అవసరాలు ఏవైతున్నావో అవసరాలు దేవుడికి ఇచ్చే. ఇక దేవుడికి ఎప్పుడైతే నీ తల్లిదండ్రులు చూసే అవసరతల్ని, డబ్బుని లేదా వాళ్ళ అవసరతలను తెచ్చి నువ్వు కానుకగా ఇచ్చేస్తే నువ్వు ఆటోమేటిక్గా ఎవరిని చూసేసినట్టు చెప్పండి. ధర్మశాస్త్రంలో ఎక్కడైనా తల్లిదండ్రులకు సంబంధించినవి తెచ్చి నాకు ఇవ్వండి అని దేవుడు ఎక్కడైనా చెప్పాడా? ఇలా పుట్టిందుకు వచ్చారు పారంపర ఆచారాలు, భయంకరమైన ఆచారాలు. సబ్బాతును మార్చేశారు. పేరెంట్స్ని చూస్తున్నప్పుడు వ్యాసదారులాగా ఇలా ప్రవర్తించి తల్లిదండ్రులు ఏం చూడాల్సిన అవసరం లేదు, మీరు తెచ్చి ఇచ్చేయండి అన్నారు. అర్థం చేసుకోండి, వాక్యం చదువుకోండి. తల్లిదండ్రులకు సంబంధించిన ఏమైనా ఉంటే తెచ్చాడు అడుగుతున్నాను. ఆ రోజైనా ఈ రోజైనా బాగా వినండి, ఆచారాలను ఆపాడేమో కానీ, బాగా వినండి, ఆచారాలని దేవుడు ఆపాడేమో కానీ విలువల్ని ఆ రోజు ఆపలేదు, ఈ రోజు ఆపలేదు. మళ్ళీ చెప్తున్నాను, అమ్మనైనా నాన్నైనా తల్లిదండ్రులని ఎవరైనా నిర్లక్ష్యం చేసిన వారిని బైబిల్ రాడికల్గా ఇచ్చిన స్టేట్మెంట్ చెప్పినా ఎగిరిపోతారు ఏమనుకుంటున్నారు? బైబిల్ డైరెక్ట్గా చెప్పింది, ఎవరైనా తల్లిని కానీ తండ్రి కానీ నిష్ఠూర పెడితే వాడు ఆత్మ హఠాత్తుగా ఆరిపోద్దన్నది బైబిల్. వీళ్ళేమంటున్నారు చెప్పినా, నిష్ఠూర పెట్టినా పర్లేదు, బాధ పెట్టినా పర్లేదు, ఆ కానుక తెచ్చి చెప్పండి. నీ తల్లిని చూడని కానుక ఎవడికి కావాలి? నీ తండ్రిని చూడని కానుక ఎవడికి కావాలి? నీ తల్లిదండ్రులను గణపరచకుండా వాళ్ళకి కావాల్సిన సౌఖ్యాలు తెచ్చి నేను సేవలో వాడుతున్నా అంటే ఎవడికి కావాలి? నీ తల్లిని తండ్రిని చూడడం చేత కానీ దద్దమ్మ కబుర్లు చెప్తున్నా అడుగుతున్నావు. నీ తల్లిని తండ్రిని చూడడం రాని నువ్వు దేవుడికి ఎదిస్తుంటే ఎవడికి కావాలని అడుగుతున్నాడు ఆ రోజు దేవుడు. ఎవడేమన్నాడు ఉండిలో, ఎవడేమన్నాడు కానుకలో, ఎవడేమన్నాడు మీ పెద్దవారిని చూడకుండా మీరు తెచ్చి ఆ డబ్బు ఇది పెద్దవారికి సంబంధించిన, ఇదిగో మా పెద్దమ్మకి తెచ్చిన ఏదైతే ఉందో ఆ డబ్బును తెచ్చి మేము ఉండిలో వేసామంటే దేవుడు అంటాడు, గుర్తుపెట్టుకోండి, పెద్దమ్మ పక్షాన్ని నిలబడి నీ తాట దేవుతాడు ఏమనుకుంటున్నావు. ఇది చొప్పించారట, ఇది పుట్టించారట. ఇది మోసే చెప్పకపోయినా మోసే ఇలా చెప్పాడు, మోసే ద్వారా దేవుడు చెప్పాడని రుద్దేశారట జనాల మీద. నడుతున్నాను ఇలాంటి సున్నితమైన విషయాలు ఆ రోజు ప్రభువు నిలబడి మాట్లాడుతుంటే కారాలు మిరియాలు పళ్ళు నూరేశారండి వీళ్ళు. చూసా మందే తప్పు అంటున్నాడు అంటే ప్రభు అడిగాడు, ఏది ఎక్కడుంది? ద్వితీయోపదేశ కాండంలో చెప్పాడా? లేవియా కాండంలో చెప్పాడా? ఎక్కడ చెప్పాడు? దేవుడు మోసే ద్వారా ఎక్కడ చెప్పాడు? మోసే చెప్పండి, దేవుడు చెప్పండి, మీరు ఎందుకు చెప్తున్నారని రెఫరెన్స్ అడిగి మరీ చెప్పాడు. ఇదిగో నేను చెప్తున్నానండి, మోసే ఎలా చెప్పాడు కానీ మీరు ఎలా చెబుతున్నారు. ఇంకేం చేశారు? సబ్బాతును మార్చేశారు. తల్లిదండ్రులకు ఇవ్వాల్సినవి ఘనమైనవన్నీ దేవుడికి ఇచ్చేస్తే చాలన్నారట. ఎలాంటివి అనేకమైనవి సువార్తల్లో చెప్పండి తారసపడతాయి. ఇవన్నీ ఎప్పుడు మారిపోయాయి? ఇలాంటి భయంకరమైనవి ఎప్పుడు వచ్చాయంటే మలాకీకి చెప్పండి క్రొత్త నిబంధనకి మధ్యలో ఉన్న ఆ 400 సంవత్సరాల చరిత్రలో ఇవన్నీ ఈ మత పార్టీలు చెప్పండి పుట్టుకొచ్చేలా చేసాయి. ప్రభువు కానీ అపోస్తులు కానీ మీరు గుర్తుపెట్టుకోండి, మోసే ధర్మశాస్త్రాన్ని పాటించొద్దని ఎక్కడైనా అన్నారా? ఇది తెలియాలి, క్లారిటీ మళ్ళీ చెప్తున్నాను, ఇది తెలియాలి. ఎక్కడైనా ప్రభు మోసే ధర్మశాస్త్రాన్ని పాటించొద్దన్నాడా? పెద్దల పారంపర ఆచారాలు పాటించొద్దండి చెప్పండి. ధర్మశాస్త్రం అడ్డు పెట్టుకుని ధర్మశాస్త్రం అని చెప్తున్నా అంటే ఏది? ఈ మౌఖిక ధర్మశాస్త్రాన్ని పాటించొద్దన్నాడే తప్ప చెప్పండి మోసే రాసిన ధర్మశాస్త్రాన్ని పాటించొద్దని ప్రభువు చెప్పలేదు. చెప్పండి
అపోస్తులు చెప్పలేదు. అందుకే ఈ క్లారిటీ చాలామందికి తెలియకే ఇదంతా ఈ చరిత్ర అంటే ఈ వచనాల వెనకాల ఉన్న చరిత్ర చాలామందికి తెలియకే చాలామంది ఏమంటారంటే మోసే ధర్మశాస్త్రం యేసు ప్రభు వారు చెప్పండి కొట్టే ఎక్కడ కూడా వేయడు, మీడియా కూడా వేయడా? మోసే ధర్మశాస్త్రాన్ని యేసు ప్రభు వారు మోసే ధర్మశాస్త్రాన్ని కొట్టేయలేదు. యేసు ప్రభు వారు మోసే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు, ఇంకా అర్థవంతంగా ప్రకటించాడు. పాత ధర్మశాస్త్రాన్ని ఇంకా అర్థవంతంగా సామాన్యుల స్థితిగతుల్లో కూడా అర్థమయ్యేలా తీసుకెళ్ళాడు. మోసే ధర్మశాస్త్రం అంటే పాత నిబంధనని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎందుకు వ్యతిరేకించారు? ఎందుకు అనుకుంటున్నారు మీరు? ఎందుకంటే పెద్దల్ని ఎదిరించి వాళ్ళ మౌఖిక ధర్మశాస్త్రం వ్యతిరేకించేసరికి మనం ఏమనుకుంటున్నామంటే పెద్దల్ని మౌఖిక ధర్మశాస్త్రం ఎదిరిస్తే ఈ మౌఖిక ధర్మశాస్త్రం ప్రభు వ్యతిరేకించాడు కనుక మనం ఏ ధర్మశాస్త్రం అనుకున్నాం? మోసే ధర్మశాస్త్రం అనుకుంటున్నాం. ఇలాంటి పొరపాట్లు బాగానండి. ఇలాంటి పొరపాట్లు అంటే ప్రతి వచనానికి ఒక జోనర్ ఉంది, ప్రతి వచనానికి ఒక హిస్టరీ ఉంది, ప్రతి వచనానికి ఒక సోషియో కల్చర్ ఉంది, ప్రతి వచనానికి రిలీజియన్ బ్యాక్గ్రౌండ్ ఉంది. ఈ వచనం దీనికి సంబంధించిందని తెలియకపోతే మళ్ళీ ఈ జనరేషన్లో నువ్వు మరొక పరిసేయుడు అవుతావు. ఎందుకు ఈ వచనం యొక్క ఇంత చరిత్ర ఇన్ని వారాలు ఎందుకు చెప్తున్నావు నువ్వు అని అడిగితే ఇది తెలియకపోతే మళ్ళీ నీకు నచ్చింది బోధిస్తావు, నీకు అర్థమైంది బోధిస్తావు, నీకు తోసిందల్లా మాట్లాడుతావు. అలా మాట్లాడిన ప్రసంగాలు నా సహచరుల్లో నేను చూశాను. మీరు కూడా ఇప్పుడు ఎవరిస్తున్నప్పుడు మీకు అర్థమవుతుంది, అరే ఇది అలాగే చెప్పారు, అలా కాదని ఈరోజు కూడా మీకు అర్థమవుతుంది. చూస్తారు ఒకసారి కిందకు చూద్దాం ఏం జరుగుతుంది, ఏం బోధించారు ఒక్కసారి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 38వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 38వ వచనం. జాగ్రత్తగా మత్తయి సువార్త 5వ అధ్యాయం 38వ వచనం. కంటికి కన్ను పంటికి పళ్ళు అని చెప్పబడింది మీరు విన్నారు కదా. దుష్టిని ఎదిరింపగా నిన్ను కుడి చెంప మీద కొట్టువానికి ఎడమ చెంప కూడా తిప్పమని ఎవడైనా వాడికి నీ పై వస్త్రం కూడా ఇచ్చివేయము. ఒకడు మైలు రమ్మని అడిగితే వానితో కూడా 2 మైలు వెళ్ళుము. నిన్ను అడిగేవానికి ఇమ్ము, నిన్ను అప్పడుగోరవానికి నీ ముఖము త్రిప్పుకొనవద్దు. బాగా వినండి, టెక్స్ట్ అర్థమవుతుందో లేదో బాగా వినండి. పాత నిబంధన ఏం చెప్పిందని అనుకుంటాం ఈ వచనం చదివినప్పుడు? చాలామంది వచనాలు ఎవరించి ఏమంటారంటే ధర్మశాస్త్రం ప్రకారం పంటికి పన్ను, కంటికి కన్ను, దెబ్బకి దెబ్బ, చెయ్యికి చెయ్యి అని రిఫరెన్స్ చదివి ఈ మధ్య పోయే కాలం బ్యాచ్ కొంతమంది యూట్యూబ్లో తయారైపోయి ధర్మశాస్త్రం లేదు కానీ చెప్పండి నా పొలరాలు కూడా ఇద్దరు అందరూ వచ్చి పంటికి పన్ను చెప్పండి, దెబ్బకి దెబ్బ నడుతున్నాను. ధర్మశాస్త్రం లేదని రెఫరెన్స్ చూపిస్తున్నట్టు నీకు అంటే నీకు సోషియో కల్చర్ తెలియదు చెప్పండి, నీకు హిస్టరీ తెలియదు, మళ్ళీ చెప్తున్నాను నీకు రిలీజియన్ మ్యాటర్స్ కూడా తెలియకుండా ఈ తరానికి మాకు పరిసేడు అయిపోయావు నువ్వు. ఇది బోధిస్తున్నాను అడుగుతున్నాను. పంటికి పన్ను కంటికి కన్ను తీసేయండి అని ధర్మశాస్త్రంలో చెప్పినాడని దాన్ని దేవుడు అంటే ప్రభు కొట్టేశాడంటే పాత ధర్మశాస్త్రంలో పంటికి పన్ను కంటికి కన్ను తీయమన్న దాన్ని కొట్టేశాడు. ఇప్పుడు ఏం చెప్పమంటే కొట్టినోడిని చెప్పండి కుడి చెంప మీద కొడితే చెప్పండి. కాబట్టి ఆ ధర్మశాస్త్రం కన్నా చెప్పండి ప్రభు చెప్పిన క్రొత్త నిబంధన మిన్నా, కాబట్టి దీన్ని స్థిరపరిచాడు. పాత నిబంధన చెప్పండి కొట్టేసాడు. అక్కడ ఉంది అలానే ఎంత క్లియర్గా రాశాడు చూడండి. మీరు విన్నారు కదా. ఇప్పుడు బాగా అర్థం అవ్వాలి. మీరు విన్నారు కదా, మౌఖిక అర్థమవుతుంది లేదు, మౌఖిక మీరు విన్నారు కదా అంటే దాని అర్థం ఏంటి? ధర్మశాస్త్రంలో లేదు, ధర్మశాస్త్రంలో లేనిది వీళ్ళు మీకు బోధించారు. వీళ్ళంటే పరిసయ్యులు మీకు బోధించారు, ఆ బోధించింది మీరు విన్నారు కదా. మళ్ళీ అర్థమవుతుంది. ధర్మశాస్త్రంలో లేదు పంటికి పన్ను చెప్పండి, కంటికి కన్నం లేదు. దాని కాంటెక్స్ట్ వేరు, దాని సందర్భం వేరు. కానీ ఆ సందర్భాన్ని అంటే అక్కడున్న సందర్భాన్ని బయటికి లాగేసి ఇదిగో కంటికి కన్ను పంటికి పన్ను అన్నాడు, ఇది దీనికోసమని వీళ్ళ రాంగ్ ఇంటర్ప్రిటేషన్ ఇచ్చారు. ఎందుకే అది దేనికోసం చెప్తున్నాడు ఒక్కసారి లుక్ చేద్దామండి. ఒకసారి పాత నిబంధన నిర్గమాకాండం 22వ అధ్యాయం, నిర్గమాకాండం 22వ అధ్యాయం 20 వచ్చి నుండి, నిర్గమాకాండం 22వ అధ్యాయం 20 వచ్చి నుండి త్వరగా 22వ అధ్యాయం 20 వచ్చి నుండి 21 నేను రెఫరెన్స్ తేడా రాశాను. ఓకే 21వ అధ్యాయం తన దాసినైనను 21వ అధ్యాయం ఓకే చదవండి.
అని చెబుతే 22 వచనంలో నరులు పోట్లాడుచుండగా గర్భవతి అయిన స్త్రీకి దెబ్బ తగిలిన ఎడల ఆమె గర్భవాతమే గాక మరి ఏ హానియు రాని ఎడల హాని చేసిన వాడు ఆ స్త్రీ పెనిమిటి వాని మీద మోపిన నష్టము అచ్చుకొనవలను, న్యాయాధిపతులు తీర్మానించినట్లు దాన్ని చెల్లింపవను. హాని కలిగిన ఎడల నీవు ప్రాణమునకు ప్రాణము, అంటే కంటికి కన్ను, పంటికి పళ్ళు, చేతికి చెయ్యి, కాలికి కాలంటే దున్నపోతూ దెబ్బలాడుకొని గర్భిణీ స్త్రీ మీద పడిపోతే దున్నపోతు కొలకు పనిష్మెంట్ ఇమ్మన్నాడు. ఎక్కడా అర్థమవుతుంది అంటే ఇది కోర్టు కట్టి ఇది ఈ సెక్షన్ దేనికి సంబంధించింది? న్యాయాధిపతి అంటే కోర్టు బాగుండండి. అంటే దేవుడు ధర్మశాస్త్రం ప్రకారం న్యాయాధిపతులను పెట్టాడుగా, ఆ న్యాయాధిపతులు తీర్పు తీరుస్తారు. ఆ తీర్పు తీరుస్తున్నప్పుడు ఈ సెక్షన్ దేనికి సంబంధించిందంటే నువ్వు గొడవ పెట్టుకుని ఎవరైనా గర్భిణీ స్త్రీ రోడ్డు మీద నిలబడితే మీ పనికి మాలిన గొడవకి ఆ గర్భిణీ స్త్రీ కాలు పోయినా, చెయ్యి పోయినా, పళ్ళు పోయినా, ప్రాణం పోయినా, నా భార్యని పనికి మాలిన ఇద్దరు గొడవ పెట్టుకుని నా భార్య కాలు ఒకటేహోరా అని ఎవడైనా కోర్టుకు వస్తే ఆ కాలుకి ఇటు కాలు తీసేయండి అన్నాడు. మన అర్థమవుతున్నాయా? అంటే బాగా వినండి, ఈ కాంటెక్స్ట్ దేనికి సంబంధించింది చెప్పండి. గర్భిణీ స్త్రీకి ఎవడైనా హాని కలిగిస్తే ఆమెకు పళ్ళు కొడితే చెప్పండి, పళ్ళు కొట్టినాడు, పళ్ళు కొట్టే. మన అర్థమవుతుంది లేదో? ఆమెకు పళ్ళు కొడితే ఆ పళ్ళు కొట్టినీడు పళ్ళు ఆవిడ చెయ్యి తీడు చెయ్యరు కొట్టినట్టే ఆ రోజు జడ్జి ఏదైతే ఇస్తాడో దైవిక ప్రేరణతో ఈ సెక్షన్ బేస్ చేసుకుని దాని ప్రకారం ఏంటంటే గర్భిణీ స్త్రీకి సంబంధించిన సెక్షన్ తీసుకొచ్చి బాగా వినాలి, గర్భిణీ స్త్రీకి సంబంధించిన ఆ కాంటెక్స్ట్ తీసుకొచ్చి గర్భిణీ స్త్రీ అనే సందర్భం పక్కన పెట్టేసి కొట్టిన వాళ్ళందరినీ కొట్టడం మొదలెట్టారట. ఎవరు? ఇది పారంపరాచారం. మళ్ళీ అర్థమవుతున్నాయా? అంటే సందర్భం ఏంటి, దేనికి సంబంధించింది? ప్రభు అంతగా అడుగుతున్నాడు, ఎక్కడైనా పంటికి పన్ను తీసేయండి అని చెప్పాడా? శత్రువు పళ్ళు రాలగొట్టమన్నాడా? శత్రువు చేయి తీసేయమన్నాడా? గర్భిణీ స్త్రీకి అన్యాయం చేస్తే అంటే మీ పనికి మాలిన గొడవకి ఆ గర్భిణీ స్త్రీకి ఒరే ప్రాణం పోతే వీడి ప్రాణం తీసేయండి అన్నారు. అంత సున్నితమైన ఆ తల్లి మీద నువ్వు ఎలా పడ్డావరని భయం పుట్టాలని, అందరికీ భయం పుట్టాలని ఆ రోజు ఆజ్ఞ పెట్టారు. ఇంకా మీకు అర్థం కావాలి అంటే ద్వితీయోపదేశకాండం రండి ఒకసారి. ద్వితీయోపదేశకాండం 19వ అధ్యాయం, ఇక్కడ టెక్స్ట్ కూడా అదే. ద్వితీయోపదేశకాండం ఇంచుమించు అలాంటిదే. ద్వితీయోపదేశకాండం 19వ అధ్యాయం, ఇక్కడ తప్ప ఇంకెక్కడ ఉన్నవండి ఈ మాటలు. ద్వితీయోపదేశకాండం 19వ అధ్యాయం 15వ వచనం నుండి ఏ పాపమును గూర్చియే గాని ఒక సాక్షి యొక్క సాక్ష్యము, ఇది కూడా కోర్టే బాగా, ఇది కూడా కోర్టుకి సంబంధించిన సెక్షనే. సాక్ష్యాలు చెప్తున్నప్పుడు ఏం జరుగుతుంది చూడండి. 2 సాక్షుల మాట మీద 3 సాక్షుల మాట మీద ప్రతి సంగతిని కోర్టులో స్థిరపరచవలను. అన్యాయపు సాక్ష్యం ఒకరి మీద ఒకటి చెప్పుట, ఒకటి నిలబడి నేరం మోపుటకే అబద్ధమాని ఎడల ఆ వివాదం గల 2 మనుషుల్లో యెహోవా సన్నిధిని అనగా ఆ కాలంలో ఉన్న యాజకులు ఎదుట చదవండి. ఆ న్యాయాధిపతులు నిలవను. ఆ న్యాయాధిపతులు బావుగా విమర్శించిన తర్వాత అంటే డిఫెన్స్ జరిగిన తర్వాత వాని సాక్ష్యం అబద్ధ సాక్ష్యం అయ్యి తన సహోదరుడి మీద వాడు అబద్ధ సాక్ష్యం చెప్పిన సంగతి ఎల్లడైన ఎడల వాడు తన సహోదరుడికి చేయదలసిన వానికి చేయవలను. అట్లు మీ మధ్య నుండి ఆ చెడుతనము పరిహరించెదరు. మిగిలిన వారు విని భయపడి నీ దేశం అట్టి దుష్కార్యం ఎక్కనూ చేయకూడదని చుట్టూ ఉన్న వారికి దేశం ఉన్న అందరికి భయపడి భయం కలిగేలాగా నీవు ఎవరి మీద కటాక్షింపకూడదు. ప్రాణానికి ప్రాణం, కంటికి కన్ను, పంటికి పళ్ళు, చేతికి చెయ్యి. ఈ రెఫరెన్స్ తెచ్చి ఇలా ఎదురుగా నిలబెట్టి అనవసరంగా ఒక పొరుగుని కొట్టేసి చెప్పండి ధర్మశాస్త్రం కొట్టమందరూ కొట్టాను అన్నాడంట. కోర్టులో గొడవలు రోడ్డు మీద తెచ్చి నడుతున్నాను. కోర్టులో గొడవలు రోడ్డు మీద తెచ్చి జడ్జిలు అమలు చేయవలసిన దాన్ని వీళ్ళు రోడ్డు మీద తెచ్చి మేము ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నాం అన్నారంట. అందుకని క్లియర్గా కొండ మీద ప్రసంగం ఏమంటారు చెప్పిన, మీరు విన్నారు కదా. మీరు విన్నారంటే మోస చెప్పిందని కాదు, చెప్పండి మీరు విన్నారు కదంటే ఇక్కడ మీరు విన్నది ఎక్కడా మోస దగ్గర కాదు, చెప్పండి పరిసయ్యులు చెప్పగా మీరు విన్నారు కదా, వాళ్ళు చెప్పింది పాటించకండి. అసలు ధర్మశాస్త్రం ఏం చెప్పిందంటే శత్రువుని కొట్టొద్దంది. ప్రభువు చెప్పే వరకు కొట్టొద్దంది. అంటే శత్రువుని అసలు శత్రువుని ఎక్కడైనా కొట్టమందా? ఏమంది ధర్మశాస్త్రం? లేవియాకాండం చూడండి ఒకసారి. లేవియాకాండం ఒకసారి చూద్దాం. ఒకసారి క్షమించండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 43 తర్వాత ఇది చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 43 వచనం. మీ పొరుగు వాడిని ప్రేమించి
మళ్ళీ ఇదొకటి మరి అర్థమవుతుంది లేదు. మీ శత్రువుని దేశించమని మీరు విన్నారు కదా. అర్థం, ఎక్కడైనా దేవుడు శత్రువుని దేశించమని అన్నాడా? ధర్మశాస్త్రంలో ముఖ్యంగా మీరు విన్నారు కదా, మీరు విన్నారు కదా, మీరు విన్నారు కదా అంటే ఇది మోసే చెప్పింది కదా. చెప్పండి, వారి ఆచార సాంప్రదాయాలు పుట్టించింది. మరి మోసే ఏం చెప్పాడు? వీళ్ళు చెప్పింది చెప్పలేదు. మోసే ఏం చెప్పాడు? ధర్మశాస్త్రంలో లేవియాకాండం 19వ అధ్యాయం, లేవియాకాండం 19వ అధ్యాయం 18వ వచనం చూడండి. లేవియాకాండం 19వ అధ్యాయం 18వ వచనం. కీడుకు ప్రతి కీడు చేయకూడదు, నీ ప్రజల మీద కోపం ఉంచుకొనక నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించవలను. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించవలే ఆజ్ఞ ప్రభు చెప్పకముందే, ప్రభు విస్తరించి మాట్లాడకముందే ఈ మూలం ఎక్కడది చెప్పండి. ఇప్పుడు చెప్పండి, ప్రభు మోసే ధర్మశాస్త్రాన్ని కొట్టేయడానికి వచ్చాడా? చెప్పాలి. నెరవేర్చడానికి. నెరవేర్చండి, వాక్యాన్ని పాటించండి, దేవుడి మాటను పాటించండి అనే చెప్పాడు తప్ప ఎక్కడా ధర్మశాస్త్రాన్ని తీసేస్తాను ఎక్కడా అయినా చెప్పండి అనలేదు. ఇంకా మీకు అర్థం కావాలంటే ఆ ప్రవక్తల పుస్తకాల్లో సామెతల్లో ఒక మాట ఉంటుంది. అంటే దీన్ని బేస్ చేసుకుని రాసిన మాట. సామెతలు 25వ అధ్యాయం 21వ వచనం చూడండి ఒకసారి. సామెతల గ్రంథం 25వ అధ్యాయం 21వ వచనం. సామెతల గ్రంథం 25వ అధ్యాయం 21వ వచనం. నీ పగవాడు ఆకలగొని ఎడల. ఇప్పుడు చెప్పండి, పంటికి పన్ను అన్నాడా? కంటికి కన్ను అన్నాడా? పగోడికి ఆకలేస్తే భోజనం పెట్టమన్నాడు? చెప్పండి. శత్రువును ప్రేమించమని పాత నిబంధన నుంచి, ధర్మశాస్త్రం నుంచి దేవుడు చెప్తుంటే శత్రువును ప్రేమించాల్సిన అవసరం లేదు. చెప్పండి, ఆడు పళ్ళు రాలగొట్టండి అన్నారట, ఆడు చెయ్యి ఎరగొట్టండి అన్నారట, వాడు కాలు ఎరగొట్టండి అన్నారట, వాడిని చంపిపడండి అన్నాడట. అంటే ధర్మశాస్త్రంలో చెప్పండి. ఇది ధర్మశాస్త్రం అని ఆ రోజు ప్రజలను పాడు చేసింది ఎవరో తెలుసా? పరిసయ్యులు, శాస్త్రులు. అందుకే ప్రభు వీరి మధ్య నివసించిన ప్రతిసారి జ్ఞాపకం చేశాడు. ఏమని చెప్పినా, ధర్మశాస్త్రంలో ఎలా ఉంది, వీళ్ళు చెప్తున్నది ఎలా ఉంది, ధర్మశాస్త్రంలో ఎలా ఉంది, వీరు చెప్తున్నది ఎలా ఉంది. వీరు చెప్పింది మీరు వింటున్నారు, కానీ ధర్మశాస్త్రంలో దేవుడు వేరేలా చెప్పాడు. అది నేను చెప్తున్నాను, నేను చెప్తున్నది వినండి. ఇప్పుడు చెప్పండి, నేను మీతో చెప్పినది ఏమనగంటే మోసేతో చెప్పినోడే చెప్పాలి. మళ్ళీ ఈరోజు కొండ మీద మీకు చెప్తున్నాను. ఆ రోజు చెప్పింది నేనే, చెప్పండి. ఈరోజు చెప్తున్నది నేనే. నేను చెప్పింది వినండి, వీరు చెప్పింది వినకండి. ఎవరు? పరిసయ్యులు, శాస్త్రులు చెప్పింది వినకండి. నా మాట వినండి, నేను చెప్పింది వినండి, వీరు చెప్పింది వినకండి. అందుకే ప్రభు కౌంటర్ ఇచ్చాడు. వాళ్ళ కథల్ని తీసి పడేశాడు. వాళ్ళ ధర్మశాస్త్రానికి మూలమైన ఏదైతే మౌఖిక ధర్మశాస్త్రంలో వాటిని నిరర్ధకం చేయమన్నాడు, వాటిని పాటించొద్దన్నాడు. ఆ ధర్మశాస్త్రం ఆచార సాంప్రదాయాన్ని పూర్తిగా నిలిపివేశాడు. ధర్మశాస్త్రంలో ఉన్న అనవసరమైన అమావాస్యలు, పండుగలు, ఇంకా ఏవైతున్నా వాటిని హైలైట్ చేసి జనాల దగ్గర డబ్బు గుంజుతున్న వాళ్ళ జోలికి పోవద్దు, వాటిని పాటించొద్దని చెప్పాడు. మోసే చెబుతున్నవి పాటించండి తప్ప, చెప్పండి, వాళ్ళు చెబుతున్నవి పాటించకండి. ఇప్పుడు చెప్పండి, సువార్తల్లో అడుగడుగునేల గొడవ ఉందా లేదా? ఇప్పుడు ఈ సువార్తలో ఇలాంటివంటే, ఇప్పుడు మత్తయి సువార్త 5వ అధ్యాయం కొండ మీద ప్రసంగం దగ్గర ఎంత రగడుంటే, మీతో నేను చెప్పినది ఏమనగా మీరు విన్నది ఏమనగా ఈ పదాల్లోనే ఎంత హిస్టరీ ఉంటే, ఇదేం తెలియకుండా నువ్వు క్రొత్త నిబంధన బోధించడానికి నువ్వు తగునమ్మహా అని నిలబడిపోతే ఈ తరానికి నువ్వు మాకు ఏమవుతావు చెప్పు. ఆ మధ్య మీకు చెప్పాను, అక్కడ మన లాల చెరువు ప్రేమాలయం చర్చిలో అదే చెప్తారు లేదని మాకు అర్థం కదా. సరే, అక్కడ అని చెప్పినప్పుడు గుర్తుందో లేదో మీకు? ఒక ఫేమస్ ఇంటర్నేషనల్ కాదు, ఇంటర్నేషనల్ చెప్పుకుంటాడు ఆయన, ఇంటర్నేషనల్ వెళ్తాడులేండి, పెద్ద ఆయన సువార్తల్లో ఇదిగో పాలివ్వని స్థలములను, కలని గొడ్రాలను, ధన్యములను చెప్పు సంవత్సరంలో త్వరలోనే రాబోతున్నాయని మత్తయి సువార్తలో ఉన్న ఆ 24వ అధ్యాయంలో వచనాన్ని తీసి ఆ వచనానికి ఆయన ఇచ్చిన వివరణ ఏంటి చెప్పిన? ఈ వచనం యొక్క వివరణ ఏంటంటే, దేవుడు అప్పుడే మనకు చెప్పాడు, అప్పుడే చెప్పిన ఈ వచనాల యొక్క భావం ఇప్పుడు నెరవేరుతుంది, ఆ ప్రవచనం నెరవేరిపోతుంది. ఆ ప్రవచనం ఏంటంటే టెస్ట్ ట్యూబ్ బేబీస్. చెప్పండి, నెక్స్ట్ ఇంకేది చెప్పాడు? టెస్ట్ ట్యూబ్ బేబీస్. నెక్స్ట్ సరోగసి. ఇంకేంటిది అన్నారు? ఏంటి తమ్ముడు? ఐవీఎఫ్ ఏదైతే ఉందో అంటే ఇప్పుడు తల్లితో సంబంధం లేకుండా, తండ్రితో సంబంధం లేకుండా, తల్లి దగ్గర నుంచి ఒక అండం తీసుకుని, తండ్రి దగ్గర నుంచి ఒక శుక్రకణం తీసుకుని వీళ్ళ పట్టుకెళ్ళి ఒక ల్యాబ్లో పెట్టి దాని ట్యూబ్లోంచి శుక్రకణాలు పంపించి అక్కడ బిడ్డను ఫామ్ చేసి ఆ బిడ్డను తెచ్చి వాళ్ళకి ఇచ్చేస్తారు. ఆ 9th తరగతిగా ట్విన్స్ని
ఇప్పుడు ఈ టెక్నాలజీని అంటే మత్తయి సువార్త ద్వారా మత్తయి ద్వారా అంటే దేవుడు ఎప్పుడు చెప్పండి, ఈ బొంద చెప్పండి. మత్తయి సువార్త చెప్తున్న టెస్ట్ బేబీ కోసమా నడుతున్నాను, ఆ 24 అధ్యాయంలో ఉన్నది నడుతున్నాను, ఏదైతుందో ఐవీఎఫ్ కోసమా, ఆ 24 అధ్యాయంలో ఉన్నది మళ్ళీ చెప్తున్నాను, వాళ్ళు మాట్లాడుతున్నది ఈ రోజు వస్తున్నా ఏదైతే సరోగసి కోసమా కాదు. అక్కడ దాని అర్థమైన టెక్స్ట్ అని చెప్పండి. యెరూషలేముకి క్రీస్తు శకం 70లో నీరో చక్రవర్తుల అయ్యాంలో, అంటే రోమా చక్రవర్తుల అయ్యాంలో భయంకరంగా యెరూషలేమును తగలెట్టబోతున్నారు. ఆ తగలెట్టబోతున్న సమయంలో పిల్లలు సావుని కళ్ళ ముందు చూసే తల్లుల కన్నా పిల్లలు లేకున్నా గొడ్రాలే ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే పిల్లల కళ్ళ ముందు సావు చూసే కన్నా నాకు పిల్లలు లేరు నేను ఆనందిస్తున్నాను గొడ్రాలు ఆ రోజు చెప్పినది. అంటే యెరూషలేములో జరగబోయే ప్రమాదానికి గొడ్రాలే బెస్ట్ అవుతారు. ఎందుకంటే కళ్ళ ముందు పిల్లలను చంపుకునే తల్లుల కన్నా పిల్లలను కనకుండా ఉన్న తల్లులే మిన్నాని అక్కడ మత్తయ్య గారు రాస్తుంటే ఇది పట్టుకొచ్చి ఎక్కడ పెట్టారండి ఈయన. అందుకే నేను చెప్తున్నాను, సోషియో కల్చర్ తెలియాలి చెప్పండి, హిస్టరీ తెలియాలి చెప్పండి, రిలీజియన్ బ్యాక్గ్రౌండ్ ఇవి తెలియకపోతే ఎంత పెద్ద నడుతున్నాయి. ఆయన ఒక్క వర్షిప్కే 10,000 మంది కూర్చుంటారట. 3-4 వర్షిప్లు అంటే 40,000-50,000 మందికి బోధించేంత పెద్ద పాస్టర్ గారికి చెప్పండి. టెస్ట్ బేబీకి జరగబోయే క్రీస్తు శకం 70లో ఉన్న గొడవ తెలియకపోతే నువ్వు సీరియస్గా ఉపవాస కొడుకులో మత్తయి సువార్త 5వ అధ్యాయం దేవుడు నాతో మాట్లాడాడు. టెస్ట్ బేబీ మాట్లాడా నీతో అడుగుతున్నాను. అంత పెద్ద ఆయనకే తెలియకపోతే నేను అడుగుతున్నాను. ఇప్పుడు నువ్వు చదివేస్తే నీ ఇష్టం వచ్చినట్టు ఇంటర్ప్రిటేషన్ చేసుకుంటూ వెళ్ళిపోతే నువ్వు ఏ భక్తిని కొనసాగిస్తున్నావు తెలుసా? పరిసయ్యుల భక్తిని కొనసాగిస్తున్నావు. అందుకే చూడండి, ఎందుకింత టైం తీసుకుని ఇన్ని భాగాలు ఎందుకు మనం మాట్లాడుకోవాలంటే చరిత్ర తెలియాలి, మనకి సామాజిక స్పృహ తెలియాలి, అందుకే మనకి మతపరమైన బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలియాలి. ఇవన్నీ తెలిస్తేనే ఏ వచ్చినవేంటో రాత్రి మాత్రం మనకు అర్థమవుతుంది. ఇది ఏం కాకుండా ఈ మధ్య తయారైపోయిన వాళ్ళందరూ వాక్యం పట్టుకుని నేను రాత్రి అంతా ఇంకా దేవుడితో ఇది వినర్లేదో రాత్రి అంతా నేను దేవుడితో పెనిగిలాడాను, దేవుడు నా కళ్ళకి ఈ రాత్రి ఈ వాక్యాన్ని చెప్పండి అంటే మాకేం చెప్తే ఇప్పుడు నీకు చూపించి చెప్పేస్తావు. మాకు ఆయన చూపించాడంటే మాకు గ్యారంటీ ఏంటి? ఆయన రాత్రి వచ్చి కల్లో చూపించాడంటే కళ్ళు వెళ్ళిపోతుందంటే రెఫరెన్స్ అలాగా ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయం 6వ వచనం. ఓకే బ్రో ఇదే ప్రసంగం అని వెళ్ళిపోయాడు అట్లా అడుగుతున్నా. ఆడెవడో నీకులా చదివాడట, రేపు ఊరు వెళ్ళొద్దని ఇలా కొట్టి తీసాడట. ఇట్లా ఊరు వెళ్ళొద్దంటే అంతటా అతను లేసి బయలుదేరినాను కానీ వెంటనే బ్యాగ్ చదువుకుని ఊరు వెళ్ళిపోయాడు. ఆ కింద ఉంటుంది హిస్టరీ కింద చెప్పిన అంతటా అతను లేసి ఊరెళ్ళలేదు, అంతటా అతను లేసి ఊరేసుకున్నట్టు ఉంటుంది కింద. అది చదవు నువ్వు నడుతున్నాడు. బోధించే వాళ్ళందరూ నడుతున్నాడు. కనీసం బతిలాడుకుంటున్నా అండి మా జనరేషన్ని కనీసం నెగంటూ అయినా ఫాలో అవ్వండి, కనీసం ఇదిగో బైబిల్లో తెలుగు బైబిల్ యాప్స్ అని కొన్ని ఉన్నాయి, అదైనా ఫాలో అవ్వండి, కనీసం ఫాలో అవ్వండి. అడుగుతారు ఏంటి రెఫరెన్స్ ఏజ్ కనీసం. ఈ పులిపేట మీద నిలబడి మాట్లాడుతున్నప్పుడు నాకు దేవుడు 1 గంట ఇవ్వలేదు, నీ గంట ఇన్ని గంటలు కలిపి దేవుడు నమ్మి నా చేతుల్లో పెట్టినప్పుడు ఇక్కడ నిలబడి నాకు తోసిందల్లా నాకు రాత్రి ఇలా కనబడింది మాట్లాడతానంటే రెండో రాకళ్ళు ఊరుకుంటాడు అనుకుంటున్నావా? అక్రమం చేయవారులనే జాబితాలో గెంటేసాడు ఏమనుకుంటా, చెడ్డ దాసుడా, నమ్మకం లేనోడా, పోరా నా ప్రజల సమయాన్ని దొంగిలించినోడా అంటాడు. అందుకే ఇక్కడ నిలబడినప్పుడు ఏది పడుతుంది మాట్లాడకూడదండి. తెలిస్తే తెలుసు చెప్పండి, తెలియకపోతే తెలియదు. ఆ రోజు వాళ్ళు చేస్తారు. ఇంకేం జరిగింది ఈ రోజుల్లో మళ్ళీ చెప్పినా ఈరోజు అంతా వాక్యం విన్న తర్వాత అప్పుడప్పుడు మన నోటంటే వచ్చి మాట్లాడి చెప్పినా ఈరోజు మంచి వాక్యం చెప్పండి. మరి మిగిలిన వాక్యాలు ఏంటి చెప్పండి? ఈరోజు మంచి వాక్యం వింటే మరి మిగిలిన అన్నీ మంచి వాక్యాలే. నీకు అర్థం కాక ఇది ఒకటే అర్థమైంది నీకు, అందుకే మంచి వాక్యం అంటున్నాను. ఆదికాండం మంచిదే, నిర్గమకాండం మంచిదే, అన్ని వాక్యాలు మంచిదే, ప్రకటన గ్రంథం మంచిదే, అన్నీ మంచియే. నీకు ఈ రోజు ఇది అర్థమైంది కదా, ఇది మంచి వాక్యం అంటున్నావు. అన్నీ మంచియే. అర్థం కాలేదు కనుక నువ్వు మంచిది కాదనుకుంటున్నావు. అన్నీ మంచియే. ఎందుకు అర్థం కావట్లేదంటే భాగాలు మర్చిపోకండి. హిస్టరీ, సోషియో, రిలీజన్, ఏజ్ జోనర్ అన్ను లెక్కై నీకు అన్ని వచనాలు చాలా ఆనందంగా ఇస్తావు. ఆ రోజు ప్రభు పరిశీల శాస్త్రులతో నిలబడ్డాడు, ఆ రోజు ప్రభు ఆ పెద్దలతో నిలబడ్డాడు, ఆ రోజు ప్రభు వారు బోధిస్తున్న బోధనలు వ్యతిరేకించారు. ఇప్పుడు చెప్పండి, ఆ రోజు ప్రభువు తప్పుడు బోధనలు ఎదిరించాడు, ఆ రోజు అపోస్తులు తప్పుడు బోధన ఎదిరించారు, ఆ రోజు అపోస్తులైన పౌలు తప్పుడు బోధన. ఇది దేవుని వాక్యం అని మూలాలు తీసి మాట్లాడారు. ప్రతి జనరేషన్లో సత్యం బోధించే వాళ్ళకి ఫైట్ ఉంటుంది అంతే. ఒక పక్క సత్యం చెప్పాలి, మరో పక్క అసత్యం ఇదని చెప్పాలి. ఓ పక్క సంఘాన్ని కట్టాలి, మరో పక్క బహిరంగ డిబేట్స్ కూడా చెప్పండి చెయ్యాలి. ఇది రెండూ ట్రావెల్ చేయాలి. మాకు ఎందుకండి మేము రొట్టెత్తున్నాం దాసిన తాగేసి వెళ్ళిపోతున్నారు అనకండి.
ఉండాలి, నేర్చుకోవాలి, 4 ముక్కలు ఏంటని తెలుసుకోవాలి. ఆ వాక్యం నువ్వు ఫైట్ చేయాలి. నీ జోనర్లో, నీకు సంబంధించిన స్థలంలో ఉద్యోగం చేస్తున్నావో, చదువుకుంటున్నావో, మరి ఏం చేస్తున్నావో, ఆటో తోలుతున్నావో, నీ పరిధిలో ఏదో ఒక వాక్యం, ఈ మధ్య అందరూ వాక్యాలు చూపిస్తున్నారు, కనీసం ఆ వాక్యం ఇదిరాని చెప్పగలిగే స్థాయి, జవాబు, ఏతువాడు ప్రతి వానికి చెప్పగలిగే జవాబు నీ దగ్గర ఉండాలి. ఇది తెలుసుకుంటే అప్పుడు మనం క్రొత్త నిబంధనలు అడిగేస్తే మత్తయి ఎందుకు అలా రాశాడు చెప్పండి, మార్క్ ఎందుకు అలా రాశాడు, లూకా గారు ఎందుకు అలా రాశారు, యోహాను గారు ఎందుకు అలా రాశారు, పత్రికలు ఇదా, ప్రకటన గ్రంథం ఇదా అని మనకు అర్థం. అప్పుడు మన ఆత్మ మళ్ళీ చెప్తున్నాను తెప్పరెళ్తుంది. దావీదు గారు అంటారు, నీ వాక్యము నాకు కొవ్వు మెదడు దొరికినట్టుంది అంటాడు. కొవ్వు మెదడు అంటే ఏంటని అడగండి, బ్రేకులో రండి, వచ్చేవారం రెడీ చేస్తాం. కొవ్వు మెదడు అంటే ఆ రోజుల్లో జంతువులకి ఈ సూపుగా పెట్టేవారు అనమాట. ఈ కొవ్వు ఆ రోజుల్లో చాలా ఫేమస్ అనమాట. దాన్ని పోల్చుకున్నాను, ఫుడ్ మంచి ఫుడ్ తీసుకుంటే ఎలా ఉంటుందో నీ వాక్యాన్ని కూడా నేను వింటున్నప్పుడు నాకు అంత ఆనందం ఉంది ప్రభా, చాలా చాలా బాగా నేను టేస్ట్ చేస్తున్నాను. అందుకే చూడండి, మంచి వాక్యం చెప్తున్నప్పుడు అంటే మీ భాషలో మీకు అర్థమయ్యేలా చెప్తున్నప్పుడు కొంతమంది మొక్కలు అలా వెలుగుతూ ఎంత ఆనందంగా జాయ్ఫుల్గా ఫేస్లు కనబడుతుంటాయి. ఈరోజు దేవుడు నాతో మాట్లాడాడు. ఆ ఫీల్ మనకు రావాలంటే ప్రతి వాక్యం ఆ ఫీలింగ్ మనకి ఇస్తుంది. అది మనకు అర్థం కాక మనకు తెలియట్లేదు. ప్రభు అర్థమయ్యేలాగే తన నూతన నిబంధనని చెప్పండి, ధర్మశాస్త్రాన్ని నూతన నిబంధనని రెండింటిని సంధి చేసి ఇలా పాటించండి అని చెప్పాడు. అందుకే ఆయన ధర్మశాస్త్రాన్ని కొట్టేలేదు, ధర్మశాస్త్రాన్ని చెప్పండి స్థిరపరిచాడు, నెరవేర్చాడు. అక్కడున్న ఆజ్ఞల్ని మరింత ఎలిబరేట్గా చెప్పండి మాట్లాడాడు. వచ్చేవారు మాట్లాడదాం. మోకాలు వేయగలిగిన వారు మోకాలు వేయండి, మోకాలు వేయలేని వారు లేచి నిలబడండి. ఎవరు అటు ఇటు తిరగొద్దు, ఎవరితో మాట్లాడొద్దు, ఎవరితోనూ గుసగుసలు పెట్టొద్దు. ఎందుకంటే ఇది పస్కా కన్నా అమూల్యమైన మన ప్రభు ఇచ్చిన జ్ఞాపకార్థపు, మన పెద్దలు మనకు నేర్పించిన విలువైన ప్రభురాత్రి భోజన సంస్కరణ. ఎవరటి